శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన. ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. శారదా గురుభ్యో నమః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పులారవిందాయ చ పత్రనేత్ర. ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. రామం విశ్వమయం వందే రామం వందే రఘుత్వహం. రామం విప్రవరం వందే రామం శ్యామగ్రజం భజే. యశవాగం చ్యుతచ్యూతం రమ్యం రామాయణామృతం శైలజాసేవితం వందే తం శివం సోమరూపిణం. సచ్చిదానందసందోహం భక్తిభూతివిభూషణం పూర్ణానందమహం వందే సద్గురుం శంకరం స్వయం. అజ్ఞానధ్వంతసంవర్త్రే జ్ఞానలోకవిలాసిని చంద్రచూడవచంద్రచంద్రికేయం విరాజతే. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. పలికెడిది భాగవతమట పలికించు విపుడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెదవే రెండుగా పలుకగనేలా. హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. కొడుకులు లేరని ఒక సతి కడు భగవగా తన్ను మగనిగా గైకొనినం కొడుకులు గలిగదరని పైబడినాడిది వినుము శిశువు పనుడి తల్లి. ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు పాపం అనుకుంటారు కదా, అంతా బాగానే ఉంది కానీ పాపం మా అమ్మాయికే సంతానం లేదండి అని ఏడుస్తూ ఉంటే, ఆ సమయానికి నీ కొడుకు వచ్చా కొడుకులు పట్టి కలుగుతారా, నన్ను కొడుకుగా చేసుకొని కొడుకులు కలుగుతారని మీద పడుతున్నాడు. అమ్మాయి చంటిపిల్లలు చేసే పనేనా? అమ్మా యశోదమ్మా ఏందమ్మా. వ్రాలగా వచ్చిన నీ సతి చూలాలందలగుమనినా చూలగుటకు ఏ మూలంబు చెప్పుమని అని బాలుడు చెప్పుదురే సతులు పూర్వెందుముఖి. అమ్మా కృష్ణ, నా మీద పడకయా, నేను చూడాలనయ్యా గర్భవతిని నా దగ్గర రాకు అంటే, గర్భం ఉండడానికి కారణం ఏందో చెప్పు అంటాడు. చెప్తాను ఆడేవాళ్ళు ఎక్కడన్నా ఏమన్నదమ్మా. అద్భుతమైన శృంగార చక్రవర్తి కథ
బంగారం లాంటి పరమార్థమే కానీ కంగారు పడవలసిన పని లేదు. నమ్మినిదుడవోవనా పట్టిచుంచు లేగతోకతోడలీలగట్టి వీధులందు దోలె వెలది నీ కొమరుండు రాచబిడ్డడైన రవ్వమేలే. మా నా కొడుకు నిద్రపోతుంటే వాడిని చుట్టుకో తాడి కట్టి ఆ తాడిని తీసుకుపోయి లేగతోడ కట్టి జాన్ లేగతోడ కొడుతుంటే నా కొడుకు కోసం ఏం చెప్పారమ్మా? తల్లి యశోదమ్మా, నీదేందమ్మా? నా కొడుకును నా కోడలు ఏకదమున వెనగా మరి పామున్నీతడు వేయవం కోకలెరుంగక పారిన కూకలిడనే సుతుండు గుణమే గుణాఢ్య. నా కొడుకులు ఏకాంతంలో పడుకుంటే గోడ దుంకి వచ్చి అర్ధరాత్రి వేళ పెద్ద పామును వేస్తే ఓ ఓ ఓ అని లేచి భయంతో పాపం వాళ్ళు భయపడుతుంటే రాత్రి వదలే ఉంటుంది కదా పడుకున్నప్పుడు బట్ట ఆ కూకలన్నీ ఊసిపోతుంటే చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు భయపడి ఏడుస్తుంటే నీ కొడుకు చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతున్నాడమ్మా అన్నాడు. అద్భుతం కదా. ఎందుకంటే మనం ఏడిస్తే ఆయన నవ్వుతూ ఉంటాడు పరమాత్మ. అజ్ఞానంతో మనం ఏడుస్తాం, జ్ఞానంతో ఆయన చిరునవ్వులో ఉంటాడు. అందుకే అర్జునుడు విషాద యోగంలో చూడండి, అట్లయే చిట్టే స్త్రీ విశ్వాస వాసనయ జాయితే వర్ణసంకర, వర్ణసంకరం అయితే లుప్త పిండోదక క్రియ. అప్పుడు పితృపితామాల గతిని తప్పిన వాళ్ళమైతాం, అదైతాం ఇదైతామని ఏదో ఎకరు పెట్టాడు. అన్నీ పెడితే ఆఖరికి నా చేతిలోంచి గాంధీమం మడుగుతున్నది, చెమటలు పోస్తున్నాయి, నాకు వద్దు నా కాంక్ష విజయం కృష్ణ అని ఎప్పుడైతే అని నాకల్లా ఏది తెలుస్తలేదయా నాకు. ధర్మ సమ్మూఢ చేతాహ ఎస్ శ్రేయస్సాన్ని నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధుమాన్ ప్రపన్నం అనేదాకా మాట్లాడలే. అగో అప్పుడు అన్నాడు, నేను శిష్యుడిని అవుతున్నాను, సరెండర్ అవుతున్న కృష్ణ అనగానే చిరునవ్వుతోని అన్న ప్రారంభం చేశాడనమాట. ఇంతసేపు ఏడిచాడు కదా అర్జునుడు, ఇప్పుడు నవ్వుతున్నాడు నారాయణమూర్తి. అజ్ఞాని ఏడుస్తుంటాడు. ఏమిటి ఇది బాలకృష్ణుడు యొక్క లెక్క తెలుసుకోకపోతే దశమస్కందం మీరు కథ వినలేరు. వెన్న జ్ఞానానికి సంకేతం. జ్ఞానేన వర్ధతే ఘృతేన వర్ధతే జ్ఞానం క్షీరేణ వర్ధతే ఆయు. జ్ఞానానికి సంకేతం వెన్న గనక. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? సహస్రారంలో ఎక్కడ ఉంటుంది? తలకాయలో. వెన్న ఎక్కడ ఉంటుంది? ఉట్టి మీద కుండలో ఉంటుంది. జ్ఞానదానం విశిష్యతే. జ్ఞానం అందరికీ మంచి పెడతాడు పరమాత్ముడు. ఎందుకంటే ప్రతి జీవికి జ్ఞానం ఇవ్వకపోతే అది బతుకుడు ఎట్లా? చీమకు, దోమకు, ఈగకు, పక్షికి, పశువుకు దేనికైనా ఇస్తాడు. ప్రతి వాళ్లకు జ్ఞానదానం చేస్తాడు. నీ మూల్యం పోతున్నది, ఆయన సొమ్ము ఆయనే ఇచ్చే. వెన్న మరి వాళ్ళ ఇంటికి పోతే వెన్న గిన్నె ఏది లేదేమో. జ్ఞానం లేకుండా సంసారంలో ఎలా ఉంటున్నారు? మీ బతుకు పాడుగానో చిమ్ముకుంటూ వస్తున్నాడు. రాడా మరి? అనేక కష్టాలు వస్తాయి. చిమ్మడం అంటే కష్టపెట్టడం. అనేక కష్టాలు వస్తాయి జ్ఞానం లేకుంటే. అజ్ఞానైన వృతం జ్ఞానం. అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది జ్ఞానం కనుక చిమ్ముకుంటూ వచ్చాడు. తప్పేమో. కొడుకులు లేరని ఏడుస్తూ కూర్చుంటే కొడుకులు కొడుతారా? నన్ను మొగనిగా గైకొన్న కొడుకులు పుడతారని భయపడ్డాడు. పడా గతిరి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. ఆయనే గతి, ఆయనే భర్త, అన్నీ ఆయనే కదా. భగవంతుని భర్తగా పొంది భరించేవాణిగా పొంది కృష్ణయ్య నీలాంటి కొడుకుని నాకు ప్రసాదించవయ్యా అని బాలకృష్ణుని యొక్క విగ్రహాన్ని పెట్టుకొని ఆవు పాలతో నిత్యం ఆయనకు అభిషేకం చేసుకుంటూ నిరంతరం కృష్ణ 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 దేహిమే పుత్ర సంతతి దేహిమే పుత్ర సంతతి అని కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అని గిట్ట నువ్వు మనస వాచ కర్మణ ప్రార్థన చేయని కృష్ణుని లాంటి కొడుకు పుట్టవచ్చు. చూడు, ఏదున్నా మన దగ్గరే లోపం ఉంటుంది కానీ భగవంతుని దర్బార్లో ఏ లోపం ఉండదు. అది కుల్లా ఉంటుంది. తప్పే ఉంది అందులో. పేలు పులటెనా కంటెను ఏదో ఉన్నది కదా. దేవుళ్ళ మీద తువ్వు అని ఉమ్మేస్తున్నాడమ్మా. ఉమ్మేరా? మన ఇంట్లో సింహాసనంలో చూడండి గిన్నె ఉంటాయి. శ్రీరంగం పోయినప్పుడు శ్రీరంగాన్ని తెస్తాం, ద్వారక పోయినప్పుడు ఇద్దరు ముగ్గురు కృష్ణులో మడక వస్తాం, కాశీ పోయినప్పుడు లింగయ్యల మడక వస్తాం, అన్నపూర్ణలో 3-4 ఉంటాయి. ఎన్ని ఉంటాయి అందులో? బోర్డు గిన్నె ఉంటాయి. ఏకాశి నాడు వాడన్నింటి పులిగాపు చేసి మళ్ళీ గంధం అక్షింతలు పెట్టి పూజ చేసే వరకు పాపం ఆడివాళ్ళని అయితే మొగాడిని ప్రాణం పోతుంది, మొగాడైతే ఆడిదాని ప్రాణం పోతుంది. కన్ని దేవుళ్ళు ఎందుకు, నేను ఒక్కడిని ఉన్నాను కదా అని పంచాయతనం.
నీ ఆరాధ్య దైవాన్ని మధ్యలో పెట్టుకొని చుట్టూ నలుగురు ఉండాలి. ఉన్న దేవతలు 5గురే: గణేశుడు, సూర్యుడు, శంకర భగవానుడు, విష్ణుమూర్తి, అమ్మవారు. ఈ 5 నీ ఆరాధ్య దైవం ఏదో దాన్ని మధ్యలో పెట్టుకొని 4 దిక్కులు 4 దేవుళ్ళని పెట్టుకొని రోజు పూజ చేయించు. ద్వారపాలకులు సరే శంకర భగవాన్ని ఆరాధ్యం అయితే నందీశ్వరుని పెట్టుకో, రాముడైతే ఆంజనేయ స్వామిని పెట్టుకో. అలా వాళ్ళ యొక్క ద్వారపాలకులను పెట్టుకొని పూజ చేసుకో. కానీ గిన్నెందుకు దేవుళ్ళు అంటున్నాడు ఇక్కడ. తప్పేముంది? కృష్ణ పరమాత్మ అంత గొప్పవాడు. ఈ విధంగా అర్ధరాత్రి వేళ పామును తీసుకువచ్చి వేసుడంటే వేయడా? పెళ్లినాటి ప్రమాణాల్లో ఏమని ప్రమాణం చేశారు? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేష నాతిచరామి అని ప్రమాణం చేసి అగ్ని చుట్టూ తిరిగి అగ్ని సాక్షిగా పంచమహాభూతాల సాక్షిగా సహధర్మచారిణిగా ఆమెను గ్రహించావు. ఆమెను వెంబడి వచ్చింది. వచ్చిన దాన్ని మర్చిపోతున్నారు. ఉత్తిష్టోత్తిష్ట ప్రాప్యపరాన్ని బోధిత. లెండి, మహాత్ముల దగ్గర వెళ్ళండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, తరించిపోండి. ఎప్పుడో కాలసర్పం వచ్చి మీ ఇద్దరి మధ్యలో వడి మిమ్మల్ని తీసుకుపోకముందే జ్ఞానవంతులు గండి అని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. తప్పేముంది చెప్పండి? కాలసర్పం అదే సంకేతం. అందుకే కృష్ణుని మాట, కృష్ణుని చూపు, కృష్ణుని సౌఖ్యం, కృష్ణుని పాట, కృష్ణుని నాట్యం అన్నీ పారమార్థికం. ఆయన ఏది మాట్లాడినా వేదాంతమే. అద్భుతమైన రహస్యం ఉంటుంది అందులోనే. అదే కృష్ణుని గొప్పతనం. జయ శ్రీకృష్ణ. అయ్యా, ఈ విధంగా అన్వయం చేసుకుంటూ ఆనందపడాలి కృష్ణ కథలో, కానీ కంగారు పడాలని వీల్లేదు. మహారాజా, ఒక్కనాడు బలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు కృష్ణయ్య మన్ను తిన్నాడమ్మా అని చెప్పాడు కంప్లైంట్. చిన్న సన్న బరిగా పట్టుకునేది యశోదమ్మ కృష్ణుని దగ్గరికి వచ్చింది. కన్నా, మన్నం తిన్నావురా? నేనా? అమ్మా, ఏమిటి మాట? నేను మన్ను తినడం ఏమిటి? అమ్మా, మన్ను తినంగానే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు గొట్టంగా వీరి మార్గం ఘటించి చెప్పెదరు. కాదేని మది అశ్యగంధమగ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అమ్మా. అమ్మా, నేను మన్నెలు తింటాను చంటిపిల్లవాడినా? నాకు ఆకలి వేసిందా? ఆకలి ఎందుకు వేస్తే మన ఇంట్లో వెన్నా నెయ్యి ఆనందంగా ఉన్నాయి కదా. మరి నేనేమి ఆకలి వేయలేదు, నేను వెర్రి బావులని అనుకున్నావు మన ఎదరడానికి. మరి అన్నయ్య చెప్తున్నాడు కదా, తెరువునవరు వద్దమ్మా, నా మాట మీద నమ్మకం లేదా? నేను తినలేదమ్మా. లేదు, చూపు వద్దు, నా మీద విశ్వాసం లేదు కదా. అమ్మా, నాకు విశ్వాసం ఏది లేదు, నువ్వు చూపు మాటికి అని చూపించాడండి. ఇంకేముంది? 14 భువనాలే కాక నందగోకులం, నందయశోదల పొలాలు, పెరళ్ళు, గోవులు, ఎద్దులు, వృషభాలు, ఓ మొత్తం బృందావనం అంతా కనబడి చిమ్ముకున్నది యశోదమ్మ. కలయో వైష్ణవమాయయో, కలయో వైష్ణవమాయయో, ఇతర సంకల్పార్థమో సత్యమో, తలపన్నేరకయున్నదాననో యశోదాదేవినిగానో, పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలముండుడకేమి హేతువో మహశ్చర్యంబు చింతింపగా. కలయో వైష్ణవమాయయో, ఇతర సంకల్పార్థము. ఏమిటిది? ఆహా, నా కొడుకు అనుకున్న పిచ్చిదాన్ని కాదు, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడే అని ఎప్పుడైతే యశోదమ్మ అనుకున్నది వెంటనే వైష్ణవమాయ వారిస్తున్నాడు ఆమె మీద. దగ్గరే ఉండే కదా, ఎక్కడో దూరాన ఉండే మన మీద మాయలు కుమరిస్తాడే. మరి ఆ యోగమాయను అలా పంపిస్తుంటాడు అనమాట. ఆయన దూత కదా, ఆ మాయ ఆ విధంగా ప్రభిన్నం చేస్తుంది మనందరినీ కూడా. ఒక్కనాడు బలరామకృష్ణుడు ఇద్దరు కూడా లేరు. నిశ్శబ్ద వాతావరణం అనుకొని వారం రోజుల మేగడ పెరుగుంటే చల్ల చేద్దామని కమ్మానికి తాడును కట్టి యశోదమ్మ చల్ల చేయడం ప్రారంభం చేసింది. పెద్ద కవ్వం, పెద్ద కుండ గుంజ పెట్టి నడుస్తుంది, చైన తీపి పెడుతుంది. అది
2-3 సార్లు తీపి పెడితే ఎండాకాలం మీద చల్లనీళ్ళు పోయాలి, చలికాలం మీద గోరువెచ్చ నీళ్ళు పోయాలి. 3 తీపులు పెడితే కవ్వ గుత్తికి గజ్జలు గజ్జలు పట్టుకుంటుంది. బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. నెత్తి మీద బిందె పెట్టి నీళ్ళు తెచ్చుకుంటూ బంద్ అయింది, చల్ల చేసుడు బంద్ అయిపోయింది. చూస్తున్నారా, ఇంట్లో ఊడ్చుకుని కూడా బంద్ అయిపోయింది. ఎందుకంటే పని మనిషి ఉండే, మసిబోళ్ళు కడుక్కుండా అసలే లేదు. ఆ చల్లయ్యే వరకు మొత్తం ఆ వెన్న తీసే వరకు చేసేటువంటి ఆ పుణ్యాత్పరాలకి చెమటలు పెడతాయి. ఇక మరిగా నీకు రోగాలు ఎక్కడి నుంచి వస్తామండి? భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలద్వయం శాస్త్రే వాద భయం గుణే ఖల భయం శాస్త్రే వాద భయం గుణే ఖల భయం భయాలని చెప్పాడు భర్తృహరి. మరి రూపే జరాయా భయం కాయే కృతాంతద్వయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం. అన్ని భయాలతో కూడి వినట, ఒక విరాగం వైరాగ్యానికి మాత్రం భయం లేదన్నాడు. చల్ల చేస్తోంది బ్రహ్మాండంగా. కన్నయ్య వచ్చి కథం దొరకబెట్టాడు. అమ్మ నాకు ఆకలిస్తుంది, పాలివ్వు. వెదవచాలు ఎప్పుడైనా చేసుకోవచ్చని ఆ గుంజకు తాణ్ణి కట్టేసింది. పరిట కప్పుకొని పాలిస్తుంది యశోదమ్మ. గుటుకని పాలు తాగుతున్నాడు. 1 నిమిషం 2 నిమిషాలు అయింది. బుస్సున పాలు పొంగిన చప్పుడు వినగానే చనువాలకు దూరం చేసి కన్నయ్యని కింద కూర్చుండబెట్టి పాలు దింపడానికి పోయింది. నా పాల కంటే నీకు ఆ పాలు ఎక్కువ అయిపోయినాయా అని కోపానికి వచ్చి, పిల్లలు సహజంగా కోపానికి వస్తారు, చనుబాలకు దూరం చేస్తే వెంటనే కవ్వాన్ని ఇగ్గాడు. కవ్వ గుత్తి కుండకు వలిగింది. కుండలో చల్లంతా వెన్నంతా అంత దూరం పోయింది. చేతులకు వెన్నే, పిరాలకు వెన్నే, కాళ్లకు వెన్నే. ఆయన వచ్చే వరకు సెటప్ గట్టమంతా చేంజ్ అయిపోయి బెత్తడి అడుగులతోని కన్నయ్య ఉరికిపోయిపోయినాడు. అయ్యో అంటున్నాడు. కోపం వచ్చింది. సన్న బరిగందుకున్నది. ఇక వెళ్ళింది. దొరుకుతాడు ఆయనకు. ఈమె 2 అడుగులు నడిచే వరకు సిగలో పూలు పొంగన పూలు సవరించుకునే వరకు వెళ్ళే 4 స్తంభాలు దాటి ఆయన. కాసేపు మళ్ళా పరిగెత్తింది యశోదమ్మ. ఈసారి పరిట జారిపోతుంటే పరిటను సవరించుకొని మంచిగా బొడ దొప్పుకొని ఇక నేను అగ్గం పెడతారా కొడుకు అనుకొని మళ్ళీ ఉరుకుతున్నాడు. పోయి ఇక్కడికో పోయి స్తంభాలు తాడుకోయా. ఇలా దొరకాలి. మొత్తానికి అమ్మ అవస్థను గమనించాడు బాలకృష్ణుడు. అమ్మను కష్టపెట్టకూడదు కదా అనుకొని ఒదుక్కుని పోయి తలకాయ వంచుకొని ఉన్నాడండి. సిన్సియర్. యశోదమ్మ వెళ్ళి మెల్లగా ఆయన గదం వలుచుకొని ఉంటే ఆ గదం మీదికి అన్నది. ఓహో వీరెవ్వరు శ్రీకృష్ణుడు గారా, ఎన్నడు వెన్నగా నరట గదా, చోరత్వం పెంచుకయును నేరట, దరిద్రిన్ ఇట్టి నియతులు గలరే. ఓహో వీరెవ్వరు శ్రీకృష్ణుడు గారా. అబ్బా ఎంత సిన్సియర్గా నాయన నువ్వు. చోరత్వం ఒక్క కూడా తెలుగుతాడు కదా, కొంచెం పిచ్చిదాన్ని. కానీ వాళ్ళందరూ వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు నేను వెడిదాని వల్లే నాగనే ఉన్నావు అనుకున్నా. అమ్మ నా దొంగ, నువ్వు నాకే టోకరా కొట్టావు, వాళ్ళని ఎంత మోసం చేసావురా నా తండ్రి. ఎందుకురా నీకు ఇట్లాంటి గుణాలు? కొంట పనులు ఎందుకు చేస్తావు కృష్ణయ్య అని గద్దించి మాట్లాడుతుంది. అమ్మ నేను చేయలేదమ్మా, నా చెయ్యంత, నా కడుపెంత, నా నోరెంత, నన్ను వెన్న చంపుతావేమిటి? నేనేం తింటా? అన్నయ్య గోపాలు వాళ్ళందరూ తిని నా మూతికింత రాసిపోతుంటే నన్ను తిన్నాడు నన్ను తిడుతున్నావు. నాకే చెప్తున్నావు నువ్వు, నన్నే మోసగించాలని చూస్తున్నావా? నేను నమ్మరా నిన్ను అని ఆమె బాగా కోపానికి వస్తుందండి. ముగుద అయిన తల్లికి నెరదంట అయిన కుమారుడు అంటున్నాడు పోతన గారు. తల్లికి దగ్గ కొడుకు అని అర్థం. అమ్మ తారాస్థాయికి కోపానికి పోతున్నది. మరి అమ్మని ఎట్లా ఇది చేయాలి ఆలోచించాడు. అవునులే అమ్మా, అవునులే నా మీద కోపానికి వస్తున్నాడు, నమ్మడం లేదు కదా నేను చెప్తే. అవును మరి నా కన్న తల్లి అయితే కదా నన్ను విశ్వాసపడేది, నా మీద ప్రేమానురాగాలు కల్పించేది. నా కొన్న కొడుక అట్లా కూడా కొడుక బత్యం బారేసింది, కింద బారేసింది, కొడుకుని తీసుకుని ముద్దించుకుంటాడు. గట్టలైనగిరా మనసులో అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. జై శ్రీకృష్ణ. అలా యశోదాదేవిని పాపం అప్పుడే చల్లబడగొట్టాడు
మళ్ళీ నా కన్నా నా చిన్ను కొన్నా అని ఆ కన్నయ్యను ముద్దాడింది పాపం. పరీక్ష మహారాజా ఒక్కనాడు వీనికి ఎలా బుద్ధి చెప్పాలి అని చూసిందట. చల్ల చేద్దామంటే వచ్చి కవం దొరకబడతాడు, ఏ పనులు చేసినా అల్లరి చేస్తాడు. వీడు ఒక్కడే ఉన్నాడు కదా, వీడిని ఎలా చేసి కట్టేస్తానని చెప్పి రోలు కట్టేస్తానని ఆ రోలుకు తాడు కట్టి వీడికి బుజ్జకు కడుతున్నాడండి. ఆ బుజ్జకు కడితే ఎన్ని తాళ్ళు పెట్టినా కానీ 2 అంగుళాలు తక్కువ పడుతుంది. ఇంట్లో ఉన్న తాళ్ళని నుడిచే ఇంకా 2 అంగుళాలు తక్కువ పడుతున్నాయి. చెమటలు పెడుతున్నాయి, తాళ్ళని నుడిచిపోయినాయి. ఎక్కడి నుంచి తాళ్ళు రా, ఏమిరా బొజ్జ, ఎన్ని తాళ్ళు దేవాలి రా అని బాధపడుతుందా. ఏమిటి తాళ్ళు 2 అంగుళాలు తక్కువ పడడం ఏమిటి? భక్తి అనే తాడు నీ దగ్గర ఎంత ఉన్నా కానీ ఆయన దగ్గరికి పోయే వరకు 2 వెళ్తూ ఉంటాయి రా జీవుడా అని చెప్తుంది భాగవతం. ఇక్కడ అహంకారం మమకారం అనే 2 అంగుళాలు ఈ జీవుడి దగ్గర కట్ట చేస్తుంది, దైవానికి అని జీవుడికి. అహంకారం మమకారం. ఆఖరికి కరుణామయుడు కదా కృష్ణస్వామి. పరీక్ష నరేంద్ర బంధ విమోచనుడీశుడు, బంధ విమోచనుడీశుడు బంధింపపెనంగు జనని పాటోర్చి సుహృద్బంధుడుగావున జననీ బంధంబున కట్టుబడియే పాటించి రూపా. బంధ విమోచనుడు, సకల అందరి బంధాలు దూరం చేసేటువంటి జగన్నాథుడు అమ్మ అవస్థను ఆలకించి వెంటనే బంధంలో పడ్డాడా. అదే 2 అంగుళాలు సరిపోయింది. అమ్మయ్య పీడ విరగడైపోయింది అనుకున్నా పనికి వెళ్ళింది. ఆమె అటు వెళ్ళంగానే ఇంటి వెనకాల దర్వాజ నుంచి బయలుదేరి వెళ్ళాడు రోలు ఇడ్చుకొని. ఎక్కడికి? ఊరు బయటికి. నలకూబర మణిగ్రీవులు అనేవాళ్ళు నారదుని శాపంతో మది చెట్లు ఎవడున్నారు అక్కడ. ఆ 2 చెట్ల మధ్యలో పోగానే పెళ్ళమని 2 విరిగి పడ్డాయి. ఆ 2 వేర్లలోంచి ఇద్దరు గంధర్వులు లేచారు అన్నమాట. నలకూబరుడు మణిగ్రీవుడు చేతులు పైకెత్తి శిరస్సు పైన పెట్టుకున్నారు. బాలకృష్ణ పాదాలకు నమస్కారం చేశారు. కృష్ణ కృష్ణ బాలుడవే నీవు కాదు కాదు, అనాలంబుడవు అధిక యోగివి ఆద్యుండవు, తను స్థూలాకృతియగు విశ్వము నీలీలారూపమండు నిపుణులు కృష్ణ. హే కృష్ణ, నువ్వు బాలుడవా? ఈ విశ్వమంతా నీ రూపమే కదా తండ్రి, ఇదంతా నీ లీల కదా ఈశ్వర పురుషోత్తమా. కృష్ణ కృష్ణ కన్నుల కండ కావరంతో నిన్ను కానక మహాత్ముడైన నారద మహర్షిని అవమానపరిచి ఇగో చెట్లై పడ్డాం. 100 సంవత్సరాలు మధ్య చెట్లై పడ్డాం కృష్ణయ్య. కృష్ణ నిన్ను మరచిన నిమిషమందు కనుల పొరలు గమ్ములే, నిన్ను మరచిన నిమిషమందు కనుల పొరలు గమ్ములే, దయతో ఒకసారి గనుమ కమలపాత్ర నయన కృష్ణ. నిన్ను మరచిన నిమిషమందు కనుల పొరలు గమ్ములే, కనుల పొరలు గమ్ములే. మూడు గుణాలతో మమ్ము ముడివేసి మురిసేవో, మూడు గుణాలతో మమ్ము ముడివేసి మురిసేవు, కామక్రోధ లోభాలతో మోహమునందించేవు, మాయాధీశుడవై మము కృష్ణ కృష్ణ. మాయాధీశుడవై మము మాయలో ముంచేవు, మము మాయలో ముంచేవు, నిన్ను
మరచిన నిమిషమందు కనుల పొరలు గమ్ములే, కనుల పొరలు గమ్ములే. కృపాశీలుడవు నీవని, కృపాశీలుడవు నీవని, కృప చూసెడు దైవమని. క్రూరులను కృప చూసెడి కృష్ణదేవా. క్రూరులను కృప చూసెడి కృష్ణదేవ. ముకుందా మురారి అని ముందు నిలిచితీమి మేము, ముకుందా మురారి అని ముందు నిలిచితిమి మేము. కోరి నిన్ను భజించేటి కృష్ణదాసు దయజోడు. నిన్ను మరచిన నిమిషమందు హే పరంధామ కృష్ణ, నిన్ను మరిచిపోయి అహంకారంతోని ఐశ్వర్య మదంతోని మహాత్ముని అవమానించినందుకు 100 సంవత్సరాలు మధ్య చెట్టు పడ్డాం. నీ దయమ కలిగింది. నారద మహాముని కృపకు పాత్రమైనాం మేము. ఆ నెపంతోనే నిన్ను దర్శన భాగ్యం కలిగింది అనగానే అప్పుడన్నారు గంధర్వులారా గతం గత, ఇప్పుడు ఏం కావాలో కోరుకోండి అన్నాడు స్వామి. ఏం కోరుకుంటారు మరి వాళ్ళు? హే కృష్ణ, కృష్ణ నీ పద్యావళులాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ బనిసేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు ఇమ్ము, కరుణన్ నీరజ ప్రత్యక్షణ. కృష్ణ 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 నీపై బుద్ధులు మాకు ఇమ్ము. మనం కూడా ఇదే కోరుకోవాలి. పరమాత్మని మనం ఏది కోరుకున్నా అవన్నీ అశాశ్వతమే, ఇది శాశ్వతం. నువ్వు ఎన్ని ధనకనక వస్తువనాలు ఎన్ని కోరుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా నశించేటువంటి విష్ణు భక్తి మాత్రం నశించదు. జన్మ జన్మలో నీ వెంబడికి వచ్చేటువంటి ఒక తరగని వెరగని అరగని యొక్క ఆస్తి విష్ణుభక్తి, పరమాత్మని యందు భక్తి. విష్ణుభక్తి అంటాడు. మరి శివభక్తి మా గతి ఏంది అని గిట్ట అనుకోకండి సుమా. అజ్ఞానంలో ఉండేట్టే మీరు, పప్పుల కాలు వేసినట్టే. దైవం ఒక్కటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ప్యూర్ బిస్కెట్ బంగారు, బిస్కెట్ బంగారం నీ ఇష్టం వచ్చిన ఆభరణం చేయించుకో. ఆభరణం చేయించిన తర్వాత ఇది బిస్కెట్ బంగారు అనవు. ఇది డైమండ్ నెక్లెసు, ఇది డైమండ్ నెక్లెసు, ఇది చంద్రహారం, ఇది సూర్యహారం, ఇది గుండె పేరు. అప్పుడు దానికి పేర్లు పెడతావు. అలాగే దైవానికి కూడా. జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. పరీక్ష మహారాజా ఈ విధంగా నలకూబర మణిగిరులను కూడా ఆనందపరిచినాడు పరమాత్మ. ఒక్కనాడు ఆ గోపాలుడు అందరికంటే పెద్దవాళ్ళందరూ చూసి వృద్ధ నందుడు, అందరికంటే పెద్ద వయస్సులో, నందా మనం చూస్తూనే ఉన్నాం కదా, చిన్నికి ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఆపత్తి మీద ఆపత్తులు వస్తున్నాయి. మన పూర్వపుణ్యం వలన కృష్ణుడు బతుకుతూ ఉన్నాడు, ఏ బాధ జరగలేదు మనకు. మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి బృందావనం వెళదాం పదండి అన్నాడు. ఇక్కడ వద్దిగా మనకు అచ్చడాలేదు ఈ జాగా. అందరూ మంచిదంటే మంచిదన్నారు. 2 మళ్ళకు ఒక్క ఇల్లు, పొద్దుగా వరకు మొత్తం షిఫ్ట్ అయింది. గోకులా నుంచి బృందావనానికి షిఫ్ట్ అయినారు అందరూ. మరి ఆ బృందావనంలో ఏం చేయడమయ్యా? ప్రాతకాలం సైబినంత ఇంత తినడం, పెరగన్నం, ఇంత పెరగన్నం, మామిడికాయ ఆవా తొక్కు కలుపుకొని డబ్బాలో పెట్టుకొని, ఆ డబ్బాను చిక్కంలో పెట్టుకొని, ఆ చిక్కాన్ని కట్టకు వేసుకొని, ఆ కట్టెను భుజాన పెట్టుకొని బయలుదేరుతారు బలరాముడు, కృష్ణుడు, గోపాలు అందరూ కూడా. పోయేవరకు వత్సాసుడు అనే రాక్షసుడు వచ్చాడు. కృష్ణుడు మెల్లగా బుధకరించుకుంటూ వెళ్ళి వాడిని 4 గాళ్ళు పట్టి చెట్టుకు కొట్టాడు. వాడు విడిచాడు. వీని అన్నయ్య ఇంకోడు ఉన్నాడు బకాసురుడు, కొంగ రూపంలో పెద్ద ముక్కు పెట్టుకుని ఉన్నాడు. చిన్నగా పోయి వాడి దగ్గరికి పోయినాడు. లటుకుని అందుకున్నాడు. మింగుదామంటే లోపలికి పోవడం లేదు, కక్కుదామంటే బయటికి రావడం లేదు. బాలకృష్ణుడు పెద్దగా అయినాడు. ప్రాణాలు విడిచాడు బకాసురుడు.
మహారాజా, అప్పుడు ఆనందనందనుడి మీద వేలుపులు చాలుపులుగా నంది చందన మల్లికాది కుసుమ వర్షంబులు హర్షంబునం గురిసిరి నరేంద్ర. ముక్కోడు దేవతలంతా పూలవాన కురిపించారు కృష్ణస్వామి పైన. వచ్చిందే అందుకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ, 3 ఆయన ధ్యేయాలు. మహారాజా, ఆ సద్దులు పట్టుకొని ఆ కృష్ణుణ్ణి మధ్యలో పెట్టుకొని అలా వెంబడిపోతున్న గొల్లవాళ్ల సౌభాగ్యం, వాళ్ళ అదృష్టం, ఆహా వాళ్ళ పుణ్యం ఏమని చెప్పాలయ్యా అని మదానందపడిపోతున్నాడు. ఆయనలో ఆయనే శుకదేవుల వారు. పరీక్షిత్ అన్నాడు, గురుదేవా నీ ఆనందాన్ని కాస్త మా కూడా పంచిపెట్టవయ్యా మహానుభావ అంటున్నాడు పాపం పరీక్షిత్తు. రాజా, తప్పకుండా నాయన విను. హే రాజా, ఎన్నడూ నైన యోగిబులెవ్వని పాద పరాగలేశమింతైన ఎడుంగరో అట్టివా శ్రీహరిన్ కౌగిట చేర్చుచున్ చెట్టబట్టుచు తన్నుచు గుద్దుచు నవ్వుచు తద్దయుబడి గుడి ఆడుచు మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యములింత యొప్పునే నరేంద్ర. యోగ మార్గంలో అనేక జన్మాలు వెతికినటువంటి దొరకనటువంటి ఒక ఆ పరమాత్ముడు, ఆ దివ్యానంద స్వరూపుడు, ఆ గొల్లవాళ్ళు తన్నుకుంటూ గుద్దుకుంటూ నవ్వుకుంటూ వేళాకోళం చేసుకుంటూ ఆయన వెనకాల ముందరాన పోవుకుంటూ ఉంటున్నారయ్యాహా గొల్లల అదృష్ట భాగ్యం ఏమని చెప్పుకుంటావు అన్నారు. అంటే అనేక జన్మల పుణ్య ఫలాలన్నీ వంగి 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 చివరి జన్మకు వచ్చారు వీళ్ళంతా. అనేక అవతారాలు దాడిపోగా ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, మొత్తం కృష్ణావతారంలో వచ్చే శత్రులు మిత్రులు అన్నది పైకే, కానీ అన్నీ పోస్ట్ పోన్ అయిన కేసులే ఇవి. రామావతారంలో పోస్ట్ పోన్ అయిన కేసులన్నీ కృష్ణావతారానికి వచ్చినాయి. ఇప్పుడు కాదు అప్పటికి, ఇప్పుడు కాదు అప్పటికి అన్నారు. ఆ విధమైనటువంటి వాళ్ళ సౌభాగ్యం అంత గొప్పదయ్యా రాజా. అదే సమయంలో అగాసురుడు అనేటువంటి వాడు వచ్చాడు. పెద్ద కొండ చిలో రూపంతో వచ్చి నోరు తెచ్చుకొని ఉన్నాడు. అరే ఇది గమ్మతి లోపల రండరా అని గోపాలందరూ వచ్చారు. కృష్ణుడు చూశాడు, నేనున్నాననే ధైర్యంతో వీళ్ళందరూ పోయినారు కదా అని చివరిసారిగా కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. వెళ్ళి వాడిని నోరెంత తెరిచాడో అంత వెలుపుతోని శరీరాన్ని పెంచినాడు స్వామి. శ్వాస ఆడక టప్పన కడుప వలిగి చచ్చాడు కింద. ఆ లోపల నుంచి బయటికి వచ్చారు గోపాలంతా. ఆ టిఫిన్ క్యారేజీలు తీసుకున్నారు. ఆహా కృష్ణయ్య, మమ్మల్ని ఇలా కాపాడేవు పరంధామా అని ఆనందపడి ఆ టిఫిన్ క్యారేజీలను కొట్టుకుంటూ అక్కడ ఏముంటుంది చెప్పండి. కృష్ణ 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 జయ కృష్ణ 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 జయ కృష్ణ 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 గోపాల కృష్ణ గోవింద కృష్ణ గోపాల కృష్ణ గోవింద కృష్ణ 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 జయ కృష్ణ 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 ఆశ్రిత మందార ఆనంద కృష్ణ ఆశ్రిత మందార ఆనంద కృష్ణ అనుపమ సుందర అందాల కృష్ణ అనుపమ సుందర అందాల కృష్ణ 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 జయ కృష్ణ 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 మురళీ కృష్ణ ముకుంద కృష్ణ మురళీ కృష్ణ ముకుంద కృష్ణ ముగ్ధ మనోహర మురారి కృష్ణ మురళీ కృష్ణ ముకుంద కృష్ణ ముగ్ధ మనోహర మురారి కృష్ణ నంద కిశోర నవనిత చోరా నంద కిశోర నవనిత చోర బంధ విమోచన భగవత కృష్ణ
బంధ విమోచన భాగవత కృష్ణ 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 జయ కృష్ణ కృష్ణ కృష్ణ. గోపికలోలా గోపీ కృష్ణ సుగుణాల వాలా సూరదాస కృష్ణ సూరదాస కృష్ణ సుగుణాల వాలా సూరదాస కృష్ణ. బాలకృష్ణ భగవానికి. పరీక్ష మహారాజా, ఈ విధంగా చుట్టూ భజన చేస్తుంటే బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి. బ్రహ్మదేవుడు వచ్చినప్పటి నుంచి 1 సంవత్సరం మర్చిపోయినారయ్యా ఈ గొల్ల వాళ్ళంతా. అదేమిటయ్యా 1 సంవత్సరం మర్చిపోవడం ఏమిటంటే విను మరి. ఒకనాడు లంచ్ టైం కాగానే గోపాలందరినీ పిలిచినాడు పరమాత్మ. మధ్యాహ్నం వెళ్ళయింది, ఆకలితో అలిపండించిపోయినారు. మిత్రులారా అందరు రండి అని గుండ్రగా కూర్చొని ఉన్నారు. భోజనాలు నడుస్తున్నాయి. ఎవరి టిఫిన్ క్యారేజీలో వాళ్ళు తెచ్చుకునేది అరచేతిలో పెట్టుకున్నారు. కృష్ణ పరమాత్మ మధ్యలో కూర్చున్నాడు. చుట్టూ గోపాలందరూ కూర్చున్నారు. బ్రహ్మాండంగా భోజనాలు చేస్తున్నారు. ఓణి కంచంలో ఓడి తీసుకుంటున్నాడు. ఓణి ఇంకోని వంచి పడుతూ ఉన్నాడు. గడ్డ పెరుగు, చిక్కడి పెరుగన్నంలో మామిడికాయ ఆవా కలిపాడు కృష్ణ పరమాత్మ. 2-3 ముద్దలు తిన్నాడో లేదో. కృష్ణ మన గోవులు ఏవయా కనబడతలేవు, కొట్టుక వస్తామంటే ఆగండరా మీరు, నేనే పోతానన్నాడు. కృష్ణ పరమాత్మవే వెతికాడు, ఎక్కడ ఊపడలేదు అది. మళ్ళీ వచ్చి చూసేవారు గోపాలు లేరు. విచారం చేశాడు యోగేశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్మ. ఓహో బ్రహ్మ పనా, వీడిని వంచడం ఎంత పని. వీళ్ళలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు నా జీవితంలో. కూడా ఎంతమంది బ్రహ్మలను సృష్టించలేదు, పద్మాలను సృష్టించలే. నేను మళ్ళీ పోయి అడుగుతాను వీడిని అని. 1 సంవత్సరం ఎన్ని గోవులు ఎంతమంది గోపాలు పోయినారో బ్రహ్మలోకానికి అంతమంది తానే అయినాడయ్యా రాజా. 1 సంవత్సరం నటించాడు. సంవత్సరం అయింది కదా భూలోకంలో, ఎలా ఉందో పరిస్థితి చూద్దామని వచ్చాడు బ్రహ్మదేవుడు. బాలవత్స రూపంలో కృష్ణుడున్నా ఆ బృందావనానికి దిక్కున్నాడు బ్రహ్మ. హంసవాహనుడు ఆ విరించిని దిగి కిందికి చూసే వరకు ఇంకేముంది, యాజ్ ఇట్ ఈజ్. గోవులు ఎన్ని ఉన్నాయో బ్రహ్మలోకంలో, గోపాలు ఎంతమంది ఉన్నారు, అందరూ బృందావనంలో ఉన్నారు. 4 నోళ్ళు తెరిచాడు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఇదేమిటి? బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా. బ్రహ్మ నేను సృజింపవుండుక బాలవత్స కదంబమే. బ్రహ్మమందు జనించెనోకట బ్రహ్మమైనది చూడగా, బ్రహ్మమైనది చూడగా. బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు. ఏమిట్రా, నేను ఈ బ్రహ్మను 84 లక్షల జీవరాశులను పుట్టించే నేను, మరి నా సర్వీస్లో అయితే ఇంకో బ్రహ్మను ఎక్కడ చూడలే. మరి బ్రహ్మలేంది సృష్టించారు కదే, మరి ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? నేను సృష్టించిన వాడు నా బ్రహ్మలోకంలో ఉన్నారు, మరి మళ్ళీ ఇక్కడ ఏ బ్రహ్మ సృష్టించాడు ఇక్కడ అని అవాక్కైపోయినాడు బ్రహ్మదేవుడు. పాపం అయిపోయి రజోగుణంలోంచి సత్వగుణంలోకి వెళ్ళి, సత్వగుణంలోంచి విశుద్ధ సత్వంలోకి వెళ్ళి ఒక్కసారి యోగంలోకి వెళ్ళాడు బ్రహ్మ. ఆహా ఎంత మూర్ఖుణ్ణి! ఏ పరమేశు తేజమున ఈ సచరాచరమైన లోకముద్దీపితమయ్యనో, అట్టి విభుతేజము కన్నుల చక్క చూడగానోపగ పారవశ్యమును నొందుచూ సంస్థమితాఖిలేంద్రియుండై పరమేశ్వమై మరచే అప్పుడు చిత్రపు రూపుకైవడి నరేంద్ర. ఏ భగవంతుని దివ్య తేజస్సుతో అగ్ని, సూర్యుడు, చంద్రుడు ప్రకాశిస్తున్నారో, ఏ పరమేశ్వరుని యొక్క తేజస్సుతో సృష్టి స్థితిలయాలు జరుగుతున్నావో,
అటువంటి ఆ భగవంతుని తేజస్సును చూడలేకపోయినాడు పరమేష్ఠి. ఆ యొక్క బ్రహ్మ బొమ్మలాగా తయారైనాడు, చిత్రపురూపుక ఇవ్వడి బొమ్మ ఎలా ఉంటుందో అలా అయిపోయినాడు. ఆ తర్వాత కొంచెం తేరుకొని హంసవాహనం దిగి బాలకృష్ణ అడుగుల మీద పడుతున్నాడు, లేస్తున్నాడు. బ్రహ్మ, హే కృష్ణ 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 నన్ను మన్నించుమా, నన్ను మన్నించి భవజనములకు ఆనందంబు నిండించుమా, నీ తనురూపం బిదెనా మనమునక చింత్యం వయ్యే మాధవా, అచింత్యం వయ్యే మాధవా, నన్ను మన్నించుమా. మాయలు గల్గువారలను మాయల వెట్టడి ప్రోడా, నిన్ను నా మాయగలంచి నీ మహిమమానము చూచెదనంచు నేరక చేసిది. మాయలు కలిగి వాళ్ళని మాయల ముంచే మాధవా, నిన్ను నా మాయల వేత నేనే మాయలో పడ్డానయ్యా పురుషోత్తమ, నన్ను మన్నించవయ్యా. అయినా కడుపు లోపల ఉన్న పాపడు కాలుతోదంతే కన్న తల్లి బాధపడుతుందా? నవ్వుతుంది కానీ బాధపడి కోపడదు కదా ఈశ్వర. నేను నీ కడుపులో ఉన్న పాపడినే కదా ఈశ్వర. రజోగుణంలో పుట్టినటువంటి వాడిని, నువ్వు శుద్ధ సత్వగుణమయుడవు నారాయణుండవు కదా పురుషోత్తమా. పద్మనాళంలోంచి తిరిగి 100 ఏళ్ళు వెతికినా కానీ నీకు దర్శన భాగ్యం నాకు దొరకలేదు. మళ్ళీ నీ కరుణ కలిగితే కదా నువ్వు నీ యొక్క దర్శనాన్ని నాకు ప్రసాదించినావు. అప్పుడు ఈ సృష్టిని అంతా కూడా చేయగలిగిన దేవా, నీ చరణ ప్రసాద లబ్ధి ఒక కణం నా నెత్తికి అని పెట్టుకుంటే చాలనయ్యా అన్నాడు. ఆహా, ఏమిటి వీళ్ళెంత ధన్యులు అని బ్రహ్మ అంటాడు కదా. క్రతుశతంబున పూర్ణ కుక్షివి గాని నీ విటు క్రేపులన్, క్రతుశతంబున పూర్ణ కుక్షివి కాని నీ విటు క్రేపులన్, సుతులునై చనుబాలు ద్రావుచు చొక్కియాడుచు కౌతుక, స్థితి జరింపగ తల్లులై విల సిల్లుగోవుల గోపిక, సతుల ధన్యతలెట్లు చేపగ చాలువాడ కృపానిధి, చాలువాడ కృపానిధి. వంద క్రతువులు చేసినా కానీ వాళ్ళని మెచ్చుకొని వాళ్ళకు ప్రసన్నుడపై ప్రత్యక్షంగావే ఏది చేయకుండా కృష్ణ కృష్ణ అనుకుంటూ నీ దగ్గర ఉండేటువంటి గోవులను గోపాలను గోపికలందరినీ కూడా ప్రేమిస్తుంటావు కదయ్యా. ఎంత అద్భుతం నీ కరుణావిశేషం మాధవా అని బాలకృష్ణుని పాదాల మీద పడ్డాడు. చాలిగా నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు కృష్ణయ్య, నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు కృష్ణ. ఏలా బ్రహ్మపదంబు నాకు, ఏలా బ్రహ్మపదంబు నాకు, వేదములకున్ వీక్షింపగరాని నిన్ను ఈ చోట ఈ మందలో ఈ వనంతరమందు కృష్ణ కృష్ణ కృష్ణాయంచు సమస్త భావములు నీ ఎందే సమర్పించు. ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు నాపై పరివేష్టించిన జాలదే. ఏలా బ్రహ్మపదంబు నాకు. ఎందుకయ్యా దిక్కుమాలిన బ్రహ్మ పదవి? ఏముంది చెప్పండి. కృష్ణ బొమ్మంజయ్య రాతరాయ ముడివెయ్య, బొమ్మంజయ్య రాతరాయ ముడివెయ్య, 4 పని లేదు నారాయణ, నాకు దిక్కుమాలిన పని అవసరం లేదు. ఇక్కడ నా వేదాలకు కూడా దొరకనటువంటి ఒక్క నిన్ను ప్రత్యక్షంగా నీ దర్శనం చేసుకుంటూ నీ పాదాల దగ్గర నిలబడి
కృష్ణ కృష్ణ అనుకుంటూ ఆలాపన చేసుకుంటూ సమస్త భావాలన్నీ కూడా నీకే సమర్పించేటువంటి ఒక ఈ గొల్లవాళ్ల పాద ధూళి నేను పెట్టుకుంటే నాకు ఆనందం కృష్ణ, నాకు వద్దు బ్రహ్మ పదవి అన్నది. అంటే ఏ పదవిలో ఆనందం ఉన్నదో తెలుసుకోండి. భక్తి సామ్రాజ్యానికి రాజు కావాలి కానీ ఈ చక్రవర్తి పదవులు, ఈ ఇంద్ర పదవులు, చంద్ర పదవులు, బ్రహ్మ పదవులు ఎందుకు అంటున్నాడు బ్రహ్మ. రాగములు గూర్చి రాజయ్య త్యాగరాజు, నిన్ననే త్యాగరాజు ఉత్సవాలు అయిపోయినాయి, నిన్ననే ముడిశని. రాగములు గూర్చి రాజయ్య త్యాగరాజు, గోపురములు గట్టించి రాజయ్య గోపరాజు, భాగవతమును పోతవోసి రాజయ్య పోతరాజు. రాజులి ముగ్గురే గాని భక్తి సామ్రాజ్యమునకు లేరు లేరు రాజులెవరు. అది ఇక్కడ బ్రహ్మ చెప్పే అనుసంధానం అదన్నమాట. కృష్ణయ్య నీకు కల్పాంతం దాకా నమస్కారం చేస్తున్నాను అన్నాడు బ్రహ్మ. అంటే కల్పాంతం అంటే మళ్ళీ ఇంకో బ్రహ్మ వచ్చేదాకా, మళ్ళీ నాకు ఇటువంటి సమయం వస్తుందా, సత్వగుణంలోకి వస్తానా, నీ రూపం నాకు చూపిస్తావా అని చెప్పి నమస్కారం చేసి బ్రహ్మలోకం వెళ్ళిపోయినాడు. మళ్ళీ తీసుకువచ్చేవరకు అజిటిగా కూర్చొని ఉన్నారు. కృష్ణ రారా రారా నీకోసం చూస్తున్నాను రావయ్య అంటే ఇక్కడ మనకు సంవత్సరం అయితే బ్రహ్మలోకంలో ఒక నిమిషం. నిమిషం ఏం తెలుస్తుంది చెప్పండి మాయలో. మేము భూలోకంలోనే ఉన్నాం అనుకున్నారు వాళ్ళంతా. రారా కృష్ణయ్య అని అన్నారు. అజిటిగా మళ్ళీ భోజనాలు కూడా చేసి హాయిగా ఆనందంగా ఉన్నారయ్యా రాజా నరేంద్ర. హే పరీక్ష మహారాజా, కృష్ణ పరమాత్మ కొదుకుని కూర్చొని కాలుపైన కాలు వేసుకొని చిరునవ్వు నవ్వుకుంటూ ఆ గోవులం పిలుస్తూ ఉంటే ఏ పేరు పెట్టి పిలిస్తే ఆ గోవు వస్తుంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలనాకి ఆ శ్యామసుందరుని కోటి మనమసాకారాన్ని వీక్షించుకుంటూ ఆనందపడుతుంది రాజా. వినుమలి రా పూర్ణ చంద్రిక రా గౌతమి గంగా, రా పూర్ణ చంద్రిక రా గౌతమి గంగా, రమ్ము భగీరథ రాజతనయా రా 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 సుధా జల రాశి రామేఘమాలిక రాణినే రా రాసుధా జల రాశి రామేఘమాలిక, రమ్ము చింతామణి రమ్ము సురభి, రామనోహారిణి రా సర్వమంగళ, రా భారతీ దేవి రాధరిత్రి రా 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 రా. రా శ్రీ మహాలక్ష్మీ రా రా శ్రీ మహాలక్ష్మి రామంద మారుతి, రమ్ము మందాకిని రా శుభంగి రా శుభంగి, రమ్ము మందాకిని రా శుభంగి. హే పరీక్ష నరేంద్ర, అలా పేర్లు బట్టి పిలుస్తూ ఉంటే వస్తుంది. ఏ పేరు బట్టి పిలిస్తే ఆ గోవే వస్తుంది. ఈ గోపాలంతా ఆశ్చర్యపడ్డారు. అరే మనం పిలిస్తే ఎందుకు రావు, కృష్ణుడు పిలిస్తే ఎందుకు వస్తాయంటే సంపూర్ణమైన ప్రేమ. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. చీమకు దోమకు ప్రతి జీవికి 84 లక్షల జీవరాశుల మీద ఆయనకు సమానమైన ప్రేమ, అవ్యాజమైనటువంటి కరుణ, నిర్హేతుకమైనటువంటి ప్రేమ పరమాత్ముడికి. రాజా అదే సమయం లోపల గార్ధమాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు వస్తే బలరాముడు వాడిని సంహారం చేశాడయ్యా నరేంద్ర. ఒక్కనాడు బలరాముడు లేని సమయం లోపల కృష్ణుడు వెంబడి గోపాలను అందరూ ఉన్నారు, బయలుదేరి వెళ్ళారు. పోతున్నారు, జబ్బకు వేసుకొని ఏంది మీద భుజంలో పెట్టుకున్నారు, అవి సద్ది కావళ్ళు.
అలా పోతుంటే కాళింగమడుగు పక్కకు పోతే ఆ గోపాలనందరూ అన్నారు, కృష్ణయ్య మనం ఈ కాళింగమడుగు దగ్గరికి మాత్రం వద్దయ్యా, ఎందుకురా అమ్ము అందులో విషమైన పావుంది, సర్పం కాళింగుడు, అబ్బబ్బబ్బా వీడి దుంపదేగా, వాడి దగ్గర ఉన్నటువంటి ఒక విషయం ఎవరి దగ్గర లేదు. ఆకాశం నుంచి వెళ్ళేటువంటి పక్షులను కూడా విషంతో లాగి చంపి పారేస్తాడు కృష్ణ. అలాగా పద చూద్దాం పదండి ఒకసారి, వద్దు కృష్ణ వదాం పదంటరా నేనే ఉన్నాను కదా అని స్వామి బయలుదేరి కృష్ణ పరమాత్మ కృత నిశ్చయుండై కృష్ణుండు పూర్వజన్మ భాగ్యమున తన చరణ సంస్పర్శమునకు యోగ్యంబైన తత్సమీపమున విశాల విషాఖ కదంబముతో ఉన్న ఒక్క కదంబ భూజంబునెక్కి పూర్వజన్మ సుకృతంతో కదంబ వృక్షమై పుట్టాడు ఒక జీవుడు. కృష్ణ పాద స్పర్శ తగిలితే కదంబ చెట్టు అయితేంది కదా, ఆయన పాదం దొరుకుతుందా? వాణి కోసం వచ్చి ఆ చెట్టు ఎక్కాడట స్వామి. చెట్టెక్కి కడిచేలంబు బిగించి మీద ఉన్న పీతాంబరాన్ని అను గట్టిగా కట్టుకొని అందులో పిల్లం గ్రోయిని దుబ్బుకొని నెమిలి పెంచాన్ని ఒక్కసారి గట్టిగా అనుకొని గుబేలమని ఒక్క దుంకు దుంకినాడు స్వామి. చప్పుడైంది. ఆ లోపల ఉన్న కాళింగుడు అహంకారంతో బాలుండొక్కడు వీడు నా మడుగు విభ్రంతో చలత్కిర్ణ కల్లోలంబై కలగంజరించే ఇటనేలో నుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహ విషగ్నిజ్వాలలను భస్మమై కూలం చేసెదనేడు లోకులకున్న కోపం ఉదీపింపగాన్. అహంకరిస్తున్నాడు వాడు. ఎవడో పోరడు ఇందులో దుంకాడు, వీడి పని అయిపోయింది, నేను లోపల ఉండే సంగతి వీడికి తెలియదేమో, ఇవాళ నా ప్రతాపం చూపుతా లోకానికి అనుకుంటున్నాడు. అహంకారంతో విర్రవీగుతున్నాడు కాళింగుడు. ఇంకేముంది, ఘోర విషయాలను కక్కుకుంటూ స్వామిని చుట్టుకున్నాడు. కృష్ణస్వామిని చుట్టుకో ఇష్టం వచ్చినట్టు చుట్టుకున్నాడు. కరుస్తున్నాడు. అనేక ముఖాలున్నాయి వాడికి, ఆ ముఖాలతోనే కరుస్తున్నాడు. కరుచుకో. కానీ ఇక్కడ ఉన్న గోపాలందరూ కూడా పాపం బాధపడి అరేక చూడరా, పాపం చుట్టుకోవడమే కాదు కరుస్తుంది మన కృష్ణయ్యను. ప్రతిసారి మన ఆపత్తు నుంచి దూరం చేసినాడు కృష్ణస్వామి, మనం ఇప్పుడు ఏం చేయడం లేదు కదా, అయ్యయ్యో అని ఏడుస్తున్నారు వాళ్ళంతా. అందులో ఇద్దరు ముగ్గురు పోయి యశోదమ్మగా చెప్పారు. మాతృహృదయం ఆయన వక్షస్థలం అంతా బాదుకుంటే ఆమె వచ్చింది. కన్నా కృష్ణ కృష్ణ చూడవదేమి తండ్రి, గారవపు చూపుల మమ్ము సకాళి తోడ మాట్లాడవదేమి, కటా క్రూర భుజంగంబు నిన్ను గరువా, అమ్మా అమ్మా నీ ఎన్ని మాళ్ళు నన్ను దలంచితివు నా తండ్రి. ఏదైనా శరీర బాధ రాగానే అమ్మ అంటామండి మనం, సహజం కదా. అమ్మ దగ్గర నుంచి వచ్చాం కనుక అమ్మ అంటాం. ఆ పాము వచ్చినప్పుడల్లా నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావో కొడుకు అని ఆమె ఏడుస్తుంది, ఇటు గోపాలు ఏడుస్తున్నారు. అంతా పరిస్థితి మంచిగా లేదనుకున్నాడు కృష్ణస్వామి. అనుకొని పరీక్ష మహారాజా ఒక్కసారి శరీరాన్ని పెంచినాడు. చిన్ని కృష్ణుడు పెద్దగా అవుతున్నాడు. ఎప్పటిదాకా పెరిగినాడంటే ఆ చుట్టుకున్న చుట్లన్నీ పటపట విడిపోయేదాకా పెద్దగా చేసినాడు. మొత్తం చుట్టుకున్నటువంటి కాళింగుడు ఆ చుట్లన్నీ దూరం అయిపోయినాయి. ఎక్కడికక్కడ దూరం కాగానే మళ్ళీ చిన్నగా అయ్యి చెంగునెగిరి ఒక్కసారి వాణి పడగల మీదకి ఎగిరినాడు బాలకృష్ణుడు. నరేంద్ర అలా పడగల మీదకి ఎక్కిన స్వామి ఆ యమునా నది లోపల కాళింగుని మీద ఆహాహా ఏం భరతనాట్యం చేస్తూ ఉంటే, ఏమి పాటలు, ఏమి మృదంగం, ఏమి తాళం, ఏమి శ్రోతలు, ఏమి స్టేజ్, ఏమి వైర్ వర్క్స్, అద్భుతమయ్యా అంటున్నాడు సుఖదేవుల వారు. ఆహా ఇదేమిటయా, నీళ్లలోకి ఇవన్నీ ఎక్కడవయ్యా? భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడనే మొత్తం ప్రపంచం ఉంటుంది నాయన. రాముడు ఎక్కడో అయోధ్య అక్కడనే ఉంటుంది, అందులో సంశయమే లేదు రాజా. సుఖదేవుడు చెప్తున్నాడు ఎప్పుడు, రాజా విను మరి, తక్కదిమ్మి తక్కదిమ్మి దిమ్మి తక్క తక్కయ్యని, తక్కదిమ్మి తక్కదిమ్మి దిమ్మి తక్క తక్కయ్యని, తక్కదిమ్మి 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 దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి తక్క తక్కదిమ్మి 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 దిమ్మి తక్క. తక్కదిమ్మి తక్క దిమ్మి తక్క దిమ్మి దిమ్మి తక్క
ధిమి తక ధిమి తక ధిమి తక తక ధిమి తాండవమాడెను శ్యామ సుందరుడో తాండవమాడెను శ్యామ సుందరుడు బ్రహ్మాండములానందమునొందగా బ్రహ్మాండములానందమునొందగా తకదిమ్మి 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 దిమ్మి తక తకయని తకదిమ్మి తకదిమ్మి దిమ్మి తక తకయని తాండవమాడెను శ్యామ సుందరుడు వరయమునా నది తరంగ ఘోషము వరయమునా నది తరంగ ఘోషము సరసమృదంగపు ఘోషముగాగా సరసమృదంగపు ఘోషముగాగా కలకంస సారస జలచరములు మరి కలకల రవములు తాళ శబ్దముగా తకదిమ్మి 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 దిమి తకదిమ్మి తకదిమ్మి తక తకయని తాండవమాడెను శ్యామ సుందరుడో యమునానది తరంగ ఘోషము మృదంగంలాగా వినిపిస్తున్నదయ్యా రాజా సారస కలముజ పక్షుల యొక్క తాళాలు కొడుతున్నట్టుగా కూతలు వినవస్తున్నాయి మరయ్యా మరి గానం ఎవరు చేస్తున్నారు బృందావన చెర సాధు మధుపములు తాం తగడ దానిందిన్నా తిన్నాం తగడ దానిందిన్నా బృందావన చెర సాధు మధుపములు కమ్మని గానము జుమ్ జుమ్మనగా కమ్మని గానం జుమ్ జుమ్మనగా దివి నుండి చూచెడి దివిజ బృందములు దివి నుండి చూచెడి దివిజ బృందములు శ్రోతలయ్యు నాట్యము తిలకించగా శ్రోతలయ్యు నాట్యము తిలకించగా తకదిమ్మి 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 దిమ్మి తక తకయని తకదిమ్మి తకదిమ్మి దిమ్మి తకదిమ్మి తక తకదిమ్మి దిమ్మి తక తకదిమ్మి తకదిమ్మి తాండవమాడెను శ్యామ సుందరుడు బృందావనంలో ఉన్నటువంటి తుమ్మిదలన్నీ జుమ్ జుమ్ అని మృదంగానికి తాళానికి అనుకూలంగా గానం చేస్తున్నవయ్యా మరి ఆడియన్స్ శ్రోతలు ఎవరయ్యా ముక్కోడి దేవతలంతా పైనుంచి తిలకించి చూస్తున్నారు మరి ఆ రంగస్థలం వైర్ వర్క్స్ ఎలా ఉన్నాయి వినుమలి రాజా కాళీయపణి పణ మంటపమందున కాళీయపణి పణ మంటపమందున పద్మరాగరత్న ప్రభ వెలుగొందగా పద్మరాగరత్న ప్రభ వెలుగొందగా కాలిమూవలు గల్ 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 మన కాలిమూవలు గల్ గల్ మనగా గల్ 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 కాలిమూవలు గల్ గల్ మనగా కాలిమూవలు గల్ గల్ మనగా నళినలోచనుడు నాట్యమాడను నళినలోచనుడు నాట్యమాడను తకదిమ్మి హే మహారాజా పరీక్ష నరేంద్ర దుష్టజన దండధరావతారుండైన శ్రీహరి ఆ పడగల మీద నాట్యం చేస్తుంటే వాని భార్యలు వచ్చారండి నాగకాంతలు వచ్చి వాళ్ళ యొక్క కొంగును పట్టుకొని అడుక్కుంటున్నారు పదిభిక్ష పెట్టవయ్యా పద్మపత్రాక్ష
హే కృష్ణ 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 కులమయ్య భోగమిరే తలలనియున్మ్రస్సే ప్రాణములు రాకల పోకలం బొలసే రాయిడి వెట్టకమానిజేసుపై నీ కరుణా కటాక్షములు నిల్పగదే ఓ లోకైక రక్షణ ఓ సమస్త లోకైక శరణ్య ఓ అభయకారణ ఓ కమల మనోహర వ్యాకులమయ్య భోగమిది తలలన్నీయున్మ్రస్సే. స్వామి హే కృష్ణ పరంధామ భర్త ప్రాణాలు పోకుండా కాపాడవయ్యా. తలకాయలన్నీ వక్కలైపోయినాయి, తల ప్రాణం తోకకు వచ్చింది, ప్రాణాలు పోవడానికి నిమిషాలే గాని గంటలు లేవు మాధవా, మా పతి భిక్షపెట్టవయ్యా. హే కృష్ణ కృష్ణ మమ్ము పెళ్లి చేయుమా, మా ప్రాణవల్లభుని ప్రాణమిచ్చి కావు భక్తవరద. నీవు చేయు పెళ్ళి నిత్యంబు భద్రంబు, పిన్ననాటి పెళ్ళి పెళ్ళి కాదు. చిన్నప్పుడు ఎప్పుడో మాకు పెళ్ళయింది మాధవ, కానీ నువ్వు ఈ నాట్యం ఆపకపోతే మా పెళ్ళి పటాకలేనట్టే. మరి నువ్వు నాట్యం ఆపదే ఇప్పుడు మా పెళ్ళి నిత్యం నువ్వు చేసినట్టుగా నీ ఆశీస్సులతోనే మేము బతుకుతాం అనగానే ఆశ్రిత వత్సరుడైన పరమేశ్వరుడు నాగకాంతల దీనాలాపాలు అవతరించి నాట్యాన్ని పనిచేసినాడు. అప్పుడు పలిగిన తలకాయలన్నీ సవరించుకొని మెల్ల గదగద కంఠుడై కాళింగుడు అంటున్నాడు, హే కృష్ణ మాధవ మలకలు మా ప్రచారములు, మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహిని ఘోరముల్, ఖలులము రోషజాతులము గర్వులము మే ముఖ మంచివారమే. కృష్ణ ప్రాణులకు నైజ గుణంబులు మానవచ్చునే, వెలయవే మా వికారములు వింతలే నీకు ఈశ్వరా. మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవహిని ఘోరముల్, ఖలులం రోషజాతులం గర్వులం దుర్మార్గులం విషపాత్కులం. కానీ కృష్ణ ఈ ప్రాణులకు సహజ గుణాలు ఇచ్చింది నీవే కదా పరంధామ. నువ్వు ఏం చేసినా నాకేం బాధలేదు. సనకాదులకు దొరకనటువంటి నీ పాదపద్మాలను నా శిరస్సు బయటపై తాండవమాడావు కనుక నా జన్మం ధన్యమైపోయింది. కృష్ణయ్య నువ్వు ఏ గతి కన్నా తీసుకోపో అన్నాడు. అనగానే వెంటనే తాండవం ధారించి, సర్పరాజా ఇక్కడ మానవులు జంతువులు పశువులు పక్షులు తాగేటువంటి నీళ్ళలో ఉండడానికి వీల్లేదు కనుక నువ్వు సముద్రంలోకి వెళ్ళమన్నాడు. సముద్రంలోకి వెళ్ళమని ఆ కాళింగుని అక్కడికి పంపించి అప్పుడన్నాడు, ఎవరైతే యమునా నదిలో స్నానం చేసి ఉపవసించి నన్ను పితృదేవతలను దేవతలను స్మరిస్తారో వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చినాడు కృష్ణస్వామి. జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. అప్పుడు గ్రీష్మ ఋతువు వచ్చిందయ్యా రాజా. జ్యేష్టం ఆషాఢం, మహదండి ఎండలు కొడుతుంటాయి, భూమిలోంచి వేడి, ఆకాశంలో వేడి, అనేకంగా ఉష్ణం ప్రసరిస్తుందన్నమాట. చల్లటి చెట్ల కింద ఆ 2 మాసాల గోవులం మేపినాడు కృష్ణ పరమాత్ముడు. అదే సమయం లోపల ప్రళంబాసుడు అనే రాక్షసుడు చంపినాడు బలరామకృష్ణుడు. అయ్యా ఆ గ్రీష్మ ఋతువులో దావాగ్ని వచ్చి మంటలు మండుకుంటూ వస్తే అంబాంబా అని గోవులు అరుస్తూ ఉంటే గోపాలందరూ కూడా కృష్ణ కృష్ణాను మొత్తుకుంటే అప్పుడు బంధువుల చేత ప్రార్థుడైన పరమాత్ముడు అన్నాడు కదా, మీ కళ్ళను మూసుకోండి నాయన, మీ కనులు మూసి గడిసేపు ఆగండి, మేము ఉత్తమ దావాగ్ని తాగుతానన్నాడు. ఆయన మాట, ఆయన పాట, ఆయన చూపు, ఆయన సౌఖ్యం అంత వేదాంతమేనండి కృష్ణ పరమాత్మ. ఎందుకంటే దావాగ్ని అంటే ఇక్కడ వేరే లేదు, సంసార దావాగ్ని. ప్రహ్లాడు అన్నాడు కదా, పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్ని కిందరతు నీ పాదాశ్రయం చేయుమా నారసింహ. భరించలేని క్రూరమైనటువంటి ఒక నివారింపరానటువంటి ఒక దావాగ్ని కనుక సంసారం నుంచి నన్ను కాపాడవయ్యా కృష్ణ అంటే, అలా నేను కాపాడ మీరు కృష్ణ కృష్ణ కష్టం రాగానే కృష్ణ కృష్ణ అంటే మీ దావాగ్ని తాగుతున్నాను. నేను కళ్ళు మూసుకొని మనసా వాచా కర్మణ మంచి భక్తితో నన్ను గానం చేయండి, మీ సంసార దావాగ్ని అంతా నేను తాగుతా. ఇగో ఇది ఆయన సౌజ్ఞ. గోపాలకృష్ణ భగవానికి. రాజా అంతలో వర్ష ఋతువు వచ్చిందయ్యా. 2 మాసాలు శ్రావణం భాద్రపదం. అవి 2 మాసాల్లో ఎత్తు
భూములలో గోవులం మేపుకుంటూ కాలక్షేపం చేసినాడు పరమాత్మ. ఆ తర్వాతనే ఆశ్వీయ శుద్ధ ప్రతిపద మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య దాకా, దీపావళి దాకా శరదృతువు వస్తుంది. శరదృతువులో వెన్నెల చక్కగా కాస్తుంది. అటువంటి ఒక శరదృతువు వచ్చిందయ్యా పరీక్ష నరేంద్ర. మరి శరదృతువులో కూడా బాసుడంబులైన శరద్వాసరంబుల గోవిందుండు గోప బృంద సమేతుండై బృందావనంబునం పశులం వసంగం మేపుసో. ఆ యమునా నది ఒడ్డుకు చక్కగా మోహనమురళి గానం చేస్తున్నాడట. చేస్తుంటే ఈ రేపల్లిలో బృందావనం లోపల ఉన్నట్టు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ గోపికలకు ఒక్క ఆమె వినవచ్చిందట. వెంటనే అందరికీ ఫోన్ కొట్టుకుందామే శబ్ద బ్రహ్మతో. ఏమని? రావే సుందరి. పక్కామే ఏవే బోటి వినవే. ఏమిటో చెప్పు. రాజీవ నేత్రుండు బృందావన వీరిందగ వేణువూదుచు రసవ్యానదస్యంబుతో భూవిన్యాసము అంగుళిక్రము బొల్పార షడ్జంబుగా గావించే నటుభంగి బ్రహ్మమగుదద్గాంధర్వ సంగీతమో. కాలు వేళ్లను నాట్యం చేసుకుంటూ, చేతి వేళ్లను మురళిపై వాయించుకుంటూ, కళ్ళతోనే అభినయం చేసుకుంటూ మోహన మురళి గానం చేస్తూ నాట్యం చేస్తున్నాడు. విందాం కందాం రండి మీ సంసారాలు పాడగానే ఎప్పటికున్నవే అండి. సరే, ఒక సత్సంగం అట్లా ఉండాలి. సత్సంగం అలా ఉంటే బాగుపడతారన్నమాట. ఎప్పుడు కూడా నిస్సంగత్వం రావాలంటే సత్సాంగత్యం ఎప్పుడు అత్యవసరం అన్నమాట. ఎన్ని పనులున్న అక్కడ వారిసి రావాలి. ఎందుకంటే ఈ సంసారంలో పనులు ఎప్పుడు ఆగవండి. అవి సముద్రంలో కూడా తరంగాలు ఎలా ఆగవో సంసారంలో కూడా పనులు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు రావంటే శ్రేయాన్ని బహుదా విజ్ఞంతి. అనేక తరంగాలు వస్తాయి. ఇంకా మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. చలి బాగా పెడుతున్నది. లేకపోతే నేను మావత్తు 7 రోజులు విందాం అనుకున్నా కానీ చలికి భయపడ్డా సుమా. చలి మీద వారే కూడా జీవా. చలి పెడుతున్నది ఇక్కడ ఎవరికైనా చలి పెడుతున్నది. వెచ్చగా ఉన్నది మంచిగా ఫ్యాన్ పనిచేస్తే ఆనందంగా. అంటే ఏమిటి? ఇంకో దాని మీద ఉడంకించి వేస్తాం అనమాట. కానీ సత్సంగం అలా ఉడుకోలేదు. బలత్కారంగా తీసుకువస్తారు. అందరినీ కూడా వస్తారనమాట. అయితే అదే సమయానికి ఒక కొత్త ఆమె వచ్చింది గోకులానికి. చుట్టాల మార్గం. మరి వీళ్ళందరూ పోతే ఆమె ఒక్కరితో ఇంట్లో ఎలా ఉంటుంది? ఏమమ్మా నువ్వు తయారవుతారు, ఎందుకు చీరగడకపో తయారుగా అంటే ఆమె నాకు చూడలేదమ్మా, నేను కృష్ణుడిని ఎప్పుడు చూడలేదు, కొత్త కదా, నేను నాకు సిగ్గు అయితే నేను రాను అని. పిచ్చిరేసిందా? నేనే ఉంటుంది కదా, నేనున్నా కదా. ఒక గోపిక అంటుంది కామె, నా తోడ వెరవలదే. నాతో ఎందుకు భయపడుతున్నావు? నేనున్నా కదా. నా తోట వెరవలదే, నా తోడనే కొనుచుబోయి నలిన దళాక్షు నా తోడుతో వలికించదా. నీ తోడి జనంబు మెచ్చా, నీ తోడు సుమ్మా. నీ తోడుగా చెప్తానే, అక్కడ దాకా వెంబడి వస్తా, నేను పరిచయం చేస్తా, నేను మాట్లాడిస్తా కృష్ణునితో. అబద్ధం చెప్పడం కాదు, నీ తోడు అబద్ధం ఆడతాను నేను. దా ఒక సత్సంగం అలా ఉంటుంది. తీసుకొని వెళ్ళింది. కొత్త ఆమె కూడా వచ్చింది. గబగబా అందరూ బృందావనం చేరుకున్నారయ్యా. పరీక్ష నరేంద్ర మహారాజా కాలు మీద కాలు వేసుకున్నాడు. అఖిల బృందావన లోపల ఉన్నటువంటి ఒక పక్షులు పశువులు అన్నీ కూడా బ్రహ్మానందంగా ఆ మోహనమురళి గానాన్ని వింటూ ఉంటే వాసుదేవుడు తన్మయుడై కాలు మీద కాలు వేసుకొని మురళిని వాయిస్తున్నాడయ్యా రాజా. విను మరి. గాయతి వనమాలి గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. పుష్పసుగంధిషు మలయ సమీరే పుష్పసుగంధిషు మలయ సమీరే మునిజన సేవిత
యమునా తీరే పుష్పసుగంధిషు మలయ సమీరే మునిజన సేవిత యమునా తీరే గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి కూజిత శుకపిక ముఖ ఖగ కుంజ కూజిత శుకపిక ముఖ ఖగ కుంజ కుటిలాలక బహు నీరద కుంజ కుజిత శుకపిక ముఖ ఖగ కుంజ కుటిలాలక బహు నీరద కుంజ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి తులసీదామవి భూషణహారి తులసీదామవి భూషణహారి జలజ భవస్తుత సద్గుణ శౌరీ తులసీదామవి భూషణహారి జలజ భవస్తుత సద్గుణ శౌరీ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. బృందావనంలో ఉన్నటువంటి కమ్మడి సుగంధ పరిమళం ఇచ్చేటువంటి పువ్వుల మీది గాలంతా కూడా తీసుకొని వస్తుందా యమునా తీర విహారం లోపల మునిజనులు సేవించే పాదపద్మాలను ఆ వాయువు తాగుతూ ఉండగా ఆ కాలు మీద కాలు వేసుకొని గాయతి వనమాలి మధురం మధురంగా గానం చేస్తూ ఉంటే ఈ గోపికలంతా అక్కడికి చేరుకున్నారు. తులసీదామవి భూషణధారి తులసీదామవి భూషణహారి జలజ భవస్తుత సద్గుణ శౌరీ జలజ భవస్తుత సద్గుణ శౌరీ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. బ్రహ్మాది దేవతలంతా కూడా పూజించే కోమల పాదబద్ధాన్ని ఆనించి హాయిగా గానం చేస్తున్నాడు. తులసి మాలలన్నీ కూడా మెళ్ళో వేసుకున్నాడు, హారాలుగా శోభిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ. అక్కడ శుకాలు పికాలు చిలుకలు కోకిలలు మరి ఇంకా నెమిళ్ళు కూడా పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. ఎందుకు? అగో మా ముందర ఒక నెమిలి ఉన్నదని. ఎందుకంటే కృష్ణ పరమాత్మ స్వరూపం కూడా నీలమేఘశ్యాముడే కనుక. అందుకే అన్నాడు యా కూజిత శుక పిక కూజిత శుక పిక ముఖ ఖగ కుంజ కుటిలాలక బహు నీరద కుంజ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. అలా మోనమురళి గానం చేస్తుంటే ఆ గోపికలంతా కూడా చూస్తూ ఆనందపడ్డారు. అయితే అక్కడ ఒక వింత జరిగింది. ఆ సముద్ర ఆ యమునా నది తరంగాలు మాత్రం ఆ గానానికి అంతే తరంగాలు లేస్తున్నాయట. లేస్తుంటే ఒక ఆమెకు విసుగు వచ్చింది. చే బుద్ధినా దీనికి ఏమన్నా? ఎందుకు గింత కన్ను కొడుతున్నది? అరే మమ్మల్ని పాట విననిస్తలేదు కననిస్తలేదు, ఇంక అప్పుడు పాడగాను అంటున్నారు. అంటే అందులో ఒక సజ్జనరాలు లేచి ఉంటుంది, ఆగు నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ పిచ్చిదానా, ఎందుకు ఆలోచిస్తున్నావు అలా కదా? యమునా నది ఒడ్డుకు చెట్టయి పెరిగి కంక చెట్టుగా మారినటువంటి ఆ మురళి కృష్ణ పరమాత్ముని చేతిలో పెదవులను దాక్కుంటున్నా బిడ్డ గానం చేస్తున్నదని మాతృహృదయమైన కాళింది పరవశించిపోతున్నదే పిచ్చిదానా. కన్న తల్లి కదా. ఆ మడుగు యమునా నది ఒడ్డుకు పెరిగిన కంక చెట్టు యమునా నదికి బిడ్డ అవుతుంది.
నా బిడ్డ పరమాత్ముని చేతిలో పరమాత్ముని పెదాన అనుకుంటూ పరమాత్మునికి పనిముట్టి అయింది కదా అని మాదానందపడిపోతున్న మాతృహృదయమే పిచ్చిదని అర్థం చేసుకో, అవగాహన చేసుకో. కొద్దిగా నీ ఆవేశం నువ్వేనా అంటుందో గోపిక. అనగానే మళ్ళీ గోపిక ఏడుస్తోంది, అయ్యో నా మోసంబునకెద్ది మేరా. ఎందుకే ఇంతసేపు మా చేయనప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు? వినవే చెప్పు. నా పూర్వజన్మంబునలేమా నోములు నోచుతో కాడింది తటిపై నన్వంశి వృక్షమై పుట్టం కోరదగదే ఆ బ్రహ్మన్. నా మోసంబునకెద్ది మేరచి బతుకు పాడగాను మోసపోయినా గత జన్మల లోపల బ్రహ్మదేవుణ్ణి అయ్యా యమునా నది ఒడ్డుకు జన్మ కంక చెట్టు పుట్టి ఏవయా అని కోరకపోతి అని ఏడుస్తుంది. గతం అయిపోయింది అని ఏడుస్తావు. ఆగు, ఇటు చూడే అక్కడ చూడు. అడవులో ఉండు కొంచెం సంగీత సాహిత్యాలంటే ఏమిటో తెలియదు, సమాజం అంటే ఏమిటో తెలియదు. పాపం ఆ మృగాలన్నీ మేతమేస్తున్నాయి. ఎప్పుడైతే మేతమేస్తున్నావో ఆ మేసే మృగాల కర్ణేంద్రియాలలో మాధవుని మోహన మురళీరమామృత ద్వారా సోకి చెవులు నిక్కబెట్టి మేతమా అని, మేసిన దాన్ని నవలడమ్మా అని, నవిలిన దాన్ని మింగడమ్మా అని చెవులు నిక్కబెట్టి అలా కృష్ణుని దిక్కు చూస్తున్నవే ఆ మృగాలు చూడవమ్మా. ఆహా అవునే నిజమే. ఇంకో గోపిక అంటుంది, అగ చూడవమ్మా వచ్చాలు. ఆ లేక చూడలు చూడవమ్మా తల్లుల చన్నువాలు మునురావుతరిన్. పొదుగులో గుద్దుకుంటూ పాలు తాగుతాయి వచ్చాలు దూడలు. తల్లుల చన్నువాలు మునుద్రావుదరిన్ తమ కన్న వీధులన్ వల్లభమైన మాధవుని వంశరవామృతధారదొచ్చిన ధృళ్ళక పాలురాదివక దూటక మానక కృష్ణు మీద దృగ్వల్లులు చేర్చి నిల్చే అదే వత్సములంగనలార కంటిరే. తల్లుల చన్నువాలు ద్రావుతరి. పాలు తాగేటప్పుడు దూడలు ఏం చేస్తాయంటే ఆ పొదుగును తలకాయట గుర్తవండి, గుమ్మిట పాలు వస్తాయట. అలా గుద్దుకుంటూ గుడుకని పాలు తాగుతాయి. అదే సమయంలో మన కృష్ణ పరమాత్మ మోహనమురళి గానం చేస్తే ఆ కర్ణ వీధుల్లోంచి వాటి చెవులలో పడి ఆ పొదుగును గుద్దకుండా, పాలను గుడిచేవాటి కుడవకుండా, పొదుగులోంచి తలకాయని తీసి లోపలి పాలను మింగకుండా చెవులు నెక్కబెట్టి మూతి నిండా నురుగులు కడుతూ ఉంటే ఆ పొదుగులోని తలకాయ తీసి ఇలా కృష్ణుని దిక్కు చూస్తున్నవే ఆ వచ్చాలు చూడండి. అవునే నిజమే. ఇంకో గోపిక అంటుంది అక్కడ చూడే. చెట్ల కొమ్మలపైన కూర్చుండి ముగ్ధమోన శ్యామసుందరుని కోటి మనవదాకారుని అందాన్నంతా తమ నయనాలతోని తాగి 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 ఆ తాగినటువంటి అందాల రూపం బయటికి పోకుండా కన్నులు మూసి 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 యోగులలాగా తన్మయత్వం చెందుతున్నవి చూడవే. ఆహా కొంగలు చెట్ల మీదకి ఎక్కి శ్యామసుందరుని అందాన్నంతా చూసి 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 చూసిన రూపం పోకుండా కళ్ళు గట్టిగా మూసుకొని యోగుల్లాగా రమించిపోతున్నవే చూడవే. ఇదంతా పోతన గారు ఎందుకు రాశారు? మీరంతా ఊగిపోవాలి. వినే శ్రోతలు, చదివే శ్రోతలు మందార మకరందం దాగి తేనె బాగా దాగి మత్తులో ఊగిపోవాలి. మీరంతా మీ జన్మాలన్నీ కూడా ధన్యం కావాలి. ఆ విధంగా బృందావన వీధిలో గోవిందుడు గానం చేస్తూ ఉంటే పరీక్ష మహారాజా ఆ చెంచు వాళ్ళు అంటే వస్త్రం కట్టుకునే నాగరికత తెలియనటువంటి ఒక పాపం ఆదివాసీలు వాళ్ళు, కానీ కృష్ణుని మీద భక్తి అనన్యం. నెమిలిపించాలు చుట్టు కట్టుకొని మంచి మంచి తీయటి పండ్లు చేతులతో పట్టుకొని వచ్చి కృష్ణ పరమాత్ముని చేతిలో పెట్టి ఆయన రూపాన్ని చూసుకుంటూ ఆనందపడుతున్నారే ఆ చెంచితలు. పరీక్ష మహారాజా మరి ఈ విధంగా పంచబాణ భల్ల భగ్న హృదయులై వల్లభకాంత ఏకాంతంలో ఎప్పటికీ కృష్ణుడిని చింతిస్తుంటారు. తత్పరతంత్రులైనారయ్యా పరీక్ష మహారాజా. పరతంత్రుడు అంటే అమ్ముడు పోయినారు కృష్ణునికి. అమ్ముడు పోయినారంటే దేహం కాదు సుమా, దేహం పోయేది ఇక్కడ పోయేదే. ఈ తొడుగు మనస్సు మాధవునికి కావాలి. తన్ మన్ను ధన్ మూడు కూడా ఆయన అర్పించాలి వీళ్ళు. మన అత్తలుంటే ఏమే పెరుగమ్మకరాబు మధురానగరం పోయి అట్లాగే అత్తయ్య పెరుగుకుండా పట్టుకున్నాడు, 2-3 కుండలు అందులో పెట్టుకున్నాడు, మధురాపురం పోకడం. అరే కన్నయ్యాలో 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 కన్నయ్యలో 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 కన్నయ్యలో. అదేమిటమ్మా కన్నయ్యలో 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 కన్నయ్యలో. గంపలు పెట్టుకున్నావా అమ్మ కన్నయ్యను? అది ఏమిటమ్మా అమ్మే చెప్పవమ్మా. అరే కన్నయ్యలో
కన్నయ్యని కొడుకున్నాలే ఎప్పుడు కొనలే, మళ్ళీ ఎట్ట ఉన్న పెరుగు అట్టయ్య పడుకొని వచ్చారు. మళ్ళీ పెరుగమ్మ పెరుగు అంటేనే ఎవరైనా కావాల్సిన వాళ్ళు కొంటారు, కానీ కన్నయ్య ఏమంటే ఇదేం కొత్తదో వస్తుంది, ఎవడు కొంటాడు? ఆయనను కొనాలి అంటే భక్తి అనే ఖరీదు కావాలండి. ఆయన ఎవడు కొనగలడు? నారదుడు వీధి పెట్టి అమ్ముతే ఎవరైనా కొన్నారా? మళ్ళీ రుక్కునమే ఉన్నది. మరి కొనడానికి ఆయనకంత కోట్లు కూడా అవసరం లేదండి. గమనించండి, చెంచు వాళ్ళ ఆదివాసీలు కూడా ఆయన భక్తి పద్ధతులకు ఉన్నారు. దన్నదన్నే తరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని, దన్నదన్నే తరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని లభింపబోడుచుండి భక్తితోడ తృణమొసగిన వెను వెంటనే నడచివా శుభలే మంచి చౌకబేరము సుజనులార రండి. భలే మంచి చౌకబేరము మించినన్ దొరుకదు తరంగనుడి సుజనులార భలే మంచి చౌకబేరము. మీ అందరిలో వేగుతుండాలి కృష్ణనామం ఎప్పటికి కూడా. కృష్ణ కృష్ణ అంటే ఏ మూల నుంచి వస్తున్నాడు కన్నయ్య అని మీరు చూడాలి కదా. కనుక మీరు తప్పకుండా భక్తి పాటలను పాడుకుంటూ ఈ భాగవతం ఆడియోని మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు మీకు సంతోషం కలిగినా, బాధ కలిగినా, దుఃఖం కలిగినా, మనసులో ఏదైనా ప్రాబ్లం కలిగినా కానీ ఒక్కొక్క కథను ఒక్కదానిగా పెట్టుకోవచ్చు. కోపం వచ్చి ఆసురి సంపద కలిగినప్పుడు ప్రహ్లాద చరిత్ర పెట్టుకున్నారంటే మీ కోపం అంతా శాంతం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రూపంబున దీని గెలుతూ అని గజేంద్ర మోక్షం పెట్టుకున్నారంటే మీ సమస్య ప్రాబ్లం సాల్వ్. ఇంత చక్కగా పోతన గారు వివరించినట్టుగా నా భూతోన భవిష్యత్తు ఎవ్వరు కూడా వివరించలేరు. హే పరీక్ష మహారాజా, అంతలో నితాంతం పైన హేమంత ఋతువు వచ్చిందయ్యా. ఆ హేమంత ఋతువులో కూడా ప్రతిపద మొదలుకొని యమునా నదికి వచ్చి ప్రాతకాలంలో కూడా స్నానం చేసి మళ్ళీ వచ్చి బట్టలు కట్టుకొని కాత్యాయని దేవిని పూజించి, అమ్మ కాత్యాయని భగవతి మా అందరికి శ్రీకృష్ణుని భర్తగా చేయమా అని నమస్కారం చేసి పూజించడం. అలా మా కోరికను నువ్వు నెరవేరిస్తే నేటి వసంతాలు ఆడుకుంటే నీకు జాతర చేస్తామమ్మా కాత్యాయని దేవి అని పెళ్లి కాని వాళ్ళు కాత్యాయని వ్రతం చేస్తే వాళ్ళకు సంతానం కలుగుతుంది అని శాస్త్రవచనం. కనుక కాత్యాయని పూజ చేస్తున్నారు. కృష్ణుడు భర్త కావాలట వీళ్ళకు. 15 రోజులు చేశారండి. ఒకనాడు అలవలు ఊడ్చి నీళ్ళలోకి వెళ్ళాను, ఎక్కడి నుంచో చూశాడు కృష్ణస్వామి. 2 గోపాలను చేతులు మెల్లగా చప్పుడు కాకుండా వచ్చి వాళ్ళ వలవలు చీరలు జాకెట్లు అన్నీ పట్టుకొని పొన్న చెట్టు ఎక్కాడు. మీదికి ఎక్కంగానే కనబడ్డాయి రంగురంగుల పటాలు. కృష్ణ కృష్ణ మామా వలువలు ముట్టకుమా మామా కొనిపోకు మన్నింపుదగన్ మా మానమేల కొని ఎదవు మా మానసారణమేల మానుము కృష్ణ. అన్నీ తీసుకుంటే మానే కానీ మమ్మల్ని వస్త్రాభరణం చేసి మానం కూర్చోడేందయ్యా ఆ కృష్ణ పరమాత్మ. నువ్వు గొప్ప గొప్ప పనులు చేయన్నయ్యా. రజోగుణంతో బ్రహ్మవు కావాలి, సత్వగుణంతో విష్ణుమూర్తివి కావాలి, తమో గుణంతో రుద్రుడవై లయం చేయాలి. ఇట్లాంటి పనులు చేయాలి కానీ ఆడవాళ్ళ చీరలు అపహరిస్తారా స్వామి అంటుంటే కృష్ణయ్య అంటున్నాడు కదా. అవును, మీలాగా వ్రతం చేసిన వాడు భూలోకంలో ఎవడన్నా ఉన్నాడా? బట్టలు ఒడ్డుకు మారేసి వెళ్ళిపోతారా ఎవరన్నా? మీరు చేసిన తప్పు తెలుసుకొని అన్నంటారు ఎందుకు అంటే అప్పుడు గోపికలు అంటారు కదా, హే కృష్ణ ఎందుకయ్యా ఇంత చాలాకి మాటలు కఠినంగా మాట్లాడుతున్నావు, ఇంత కొంటేవాడి అని అనుకోలేదు సుమా. కృష్ణయ్య ఇంతులు తోయములాడుచుండా ఆడవాళ్ళు స్నానం చేస్తుండగా మగవారే చెంచురే వస్తారు ఎవరు పోని వచ్చావు వచ్చి రాయింతలు శ్రేయుదురే కృపారహితుడై ఏ లోకమందైనని వింతల్ని తలబుట్టగా కాగా మరి ఏవి చెల్ల నీ చెంతన్ దాసులమై చరించదము మా మామా వలువలిప్పింపు మా కృష్ణ. సరేలే, మా తప్పైన నీ తప్పైనా మా తప్పే వేసుకుంటాం, నీ దాసులమవుతాం, నువ్వు చెప్పినట్టుగా వింటాం, మా చిరళి కృష్ణ అనగానే అప్పుడు అంటున్నాడు కదా, నా ఇంటికి దాసులరై నా ఆజ్ఞ వహించి మీరు నడిచెదరేని
మీ అంబరంబులు ఇచ్చదా కానీ తోయంబులు వెడలి రెండు తొయ్యలులారా. నేను చెప్పినట్టుగా తినడం ఒకటి, నా ఇంటికి దాసులు కావాలి. ఇక్కడ మనకు సంశయం సందేహం దేహం నుంచి సందేహాలు ఉంటాయనుకోండి. ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నది, మరి రోజు ఎక్కడికి పోదాం మన ఇంట్లోంచి ఆయన ఇంటికి అని అనుకోకండి. భావన కావాలి. భాగవతం అంతా భావనతోనే నిండి ఉన్నది. మనం ఇండ్లు కట్టించుకున్నప్పుడు దైవ మందిరాలు కట్టించుకుంటాం కదా, కానీ కర్మకాలు ఏం చేస్తాం, అది గిట్టే కట్టించుకుంటాం. నీళ్ళ బాత్రూములు షోరూములు అన్నీ కూడా పెద్దగానే కట్టిస్తాం. కానీ మరి దేవునిది దానదా, ఏమో కులం ఇద్దరం కూడా దానదా, విశాలంగా కట్టాం. మన ఇంట్లో ఉన్న దైవ మందిరం కట్టించామే, లేవంగానే వెళ్ళిపోయి అక్కడ పరమాత్మ యొక్క రూపాన్ని చూసి దండం పెట్టి ఒక్కసారి బోర్లో ఒకరు కూడా నమస్కారం చేయి చాలు, ఆయన ఇంటికి దాసుడు అయినట్టే. ఎక్కడికో పోనవసరం లేదు కృష్ణ మందిరానికి. ఇక్కడ ఉండి నమస్కారం చేస్తే నీ ఇంట్లోనే ఉన్నాడు ఆ పరమాత్మ, నీ హృదయంలోనే ఉన్నాడు అనే సంగతి కొంతకాలానికి తెలుస్తుంది. ఆనంద స్వరూపుడు కదా. నేను చెప్పినట్టు వినాలి, గీతలో నేను చెప్పినట్టుగా వినండి. అందుకే రాముడు చేసింది చెయ్యి, కృష్ణుడు చెప్పింది చెయ్యి అంటుంది భాగవతం. అది ధర్మావతారం, ఇది జ్ఞానావతారం. జ్ఞానం అర్థం కావాలంటే సత్కర్మానుష్ఠానంతో ధర్మాన్ని ఆచరించాలి. ధర్మస్య ప్రభరోచ్యత. ఓకే, జై శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ అనగానే కొందరం పోదాం పండి అంటున్నారట. మరి కొందరు ఎట్లా పోతామే, మగపిల్లగాడు కాదా, ఎట్లయినా చంటి పిల్లగాడైనా మగపిల్లడు కాదని మేము రాము. మరి కొందరేమో ఊహు అని పడుకుతున్నారట. లోకంలో అందరూ పోతే మనం పోదాం లేకపోలేదు. అంటే ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణమున సద్భక్తి సంభవించు. రజోగుణం ఏం చేస్తుంది? ఎట్లా పోతాడే, తేడాలు చూస్తుంది అన్నీ. ఇక తమోగుణం తమస్వజ్ఞానం విద్ది మోహనం సర్వదేహినాం. తమస్వజ్ఞానం విద్ది మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభి తన్ని భద్నాది భారత. కమ్మగా తిందాం, కమ్మగా వందాం, కందగా అందరినీ ప్రేమిస్తామంటదే కదా. వాళ్ళు పోతే మనం పోదామని వాళ్ళు అనుకుంటున్నారట. మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, పోదాం పండి, 15 రోజులు చల్లది వచ్చాం కదా అని అందరూ బయలుదేరి వచ్చారండి. వస్తున్నారు కానీ 2 చేతులు అడ్డం పెట్టుకొని వస్తే అది చూశాడు కృష్ణస్వామి. అంగనలారా ఏమిటా పని? వ్రతము ఫలము మీకు వలసిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గు ఓనాడనేలా ఎగ్గులాడనేలా. నన్ను మాత్రం నిందించకండి. అందరూ చేతులు అడ్డం పెట్టుకున్నారు. ఎందుకో 2 చేతులు శిరస్సు పైన పెట్టుకొని దండం పెట్టుకుని నీటిలోంచి వస్తేనే నీకు చీరలు ఇస్తా, లేకపోతే ఇవ్వను. వ్రతం ఫలం మనకు దక్కాలంటే ఒక్క మాటైన ఎవ్వని విచారించిన వ్రత భంగంబులు మానును. అట్టి వరదుని వామాక్షులిక్షించి కథచేలా ప్రవణమ్మునేడు వ్రతభంగం బంచు శంకించి పాలతటన్యస్త కరాబ్జలై సరస లీలన్ మ్రొక్కిరి అందరూ నరేంద్ర మ్రొక్కిరి అందరూ. జయ గోపాలకృష్ణ భగవానికి. అప్పుడు అందరికీ చీరలు ఇచ్చాడండి స్వామి. ఇయ్యడెందుకు? ఏమిటి చీరలు అంటే? గోపిక వస్త్రామణం ఏంటి? ఆడవాళ్ల చీరలను అపహరించి అపహాస్యం చేసేది ఆ దైవం. ప్రేమస్వరూపుడు, వాత్సల్యపూరితుడు పరమాత్మ, సాధు భక్తజనవత్సరుడు, ఉదారుడు. మరి ఏమిటిది? అక్కడే ఉంటుంది రకాసు. శృంగార చక్రవర్తి దాంట్లో బంగారం వెతుక్కోవాలంటే దశమస్కందంలో ఇచ్చాడు. అందుకే కృష్ణ కథ. మనకు కృష్ణుని మీద భక్తి ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాము? జ్ఞానం అనేటువంటి దాన్ని విడిచిపెట్టి సంసారం అనే కామక్రోధాల పడి చేస్తాం. ఎప్పుడు అందులోనే కొట్టుకుంటాం. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రమత్తులై చచ్చుత ఒట్టుతున్మరల చర్విత చర్వణులైన వారికి. కడంధకారం కదా, అందరూ పడతాం. అప్పుడు ఏదో చల్లటి నీళ్ళలో హేమంత ఋతువులు కదా, మరి చల్లగా ఉంటే వణుకు రాదా? అప్పుడు జ్ఞానం లేకపోతే సంసారంలో వచ్చే కష్టాలను ఎలా తట్టుకోలేస్తావు నాయన? అప్పుడు తట్టుకోలేకుండా పూర్వపుణ్య బల జ్ఞానం ఉండే ఉంటేనేమో కృష్ణ కృష్ణ అంటావు. కృష్ణ కృష్ణ అంటే ఆయన అయ్యాడు. నీళ్ళల్లో నుంచి బయటికి రండి, కొద్దిగా కామక్రోధాల వేగాన్ని తగ్గించి ఇలా రండి, నన్ను ధ్యాసలో పెట్టుకోండి, అప్పుడు ఇస్తాం మీ పుట్టారు, మీ బట్టలు ఇస్తాను అంటే జీవుడు ఏం చేస్తాడు? 2 చేతులు అడ్డం పెట్టుకొని వస్తాడు. అహంకారం, మమకారం. గట్లదేనియా జ్ఞానానికి అడ్డం కూడా. అక్కడ 2 అంగుళాలు, ఇక్కడ 2 చేతులు అడ్డం పెట్టుకొని వస్తున్నారు జీవుడు. భక్తి అనేది గోపికలాగా స్మార్ట్గా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. భగవంతుని పనిముట్టు కావాలంటే అవి అంత నిర్మలంగా ఉండాలన్నమాట. అంత అందమైన భక్తి కావాలి. భావనా భక్తితోని, నిర్మలమైనటువంటి భక్తితోని
మీరు నా దగ్గర వస్తే జ్ఞానం ఇస్తానంటాడు పరమాత్మ. అదే గోపికా వస్త్రాభరణంలోని అంతరార్థం. గోపికలు అంటే భక్తి, భగవంతుడు అంటే కృష్ణ పరమాత్మ. స్త్రీ పురుషులు ప్రేమిస్తారు కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ప్రేమించడం కద్దు. అందుకే అందరూ వచ్చారు, అందరికి ఇచ్చి పారేశారు. పరీక్ష మహారాజా, పరీక్ష నరేంద్ర, గోపికాలోల గోపాల బాల గోపికాలోల నందకిశోర సుందర రూప నందకిశోర సుందర రూప వందనం నందనందన వందనమిదిగో గోపికాలోల గోపాల బాల గోపికాలోల. మహిమలు వర్ణింపగ నిజమామములే చాలవు గద కృష్ణ బృందావన సంచారీ శ్రీహరి. చందన చర్చిత నీల శరీర చందన చర్చిత చందన చర్చిత నీల శరీర వందనమిదిగో వరద శ్రీధవ వందనమిదిగో వరద శ్రీధవ గోపికాలోల గోపాల బాల గోపికాలోల. కృష్ణ నిన్ను భజయింపని నిధులెందుకయా నిన్ను భజయింపని నిధులెందుకయా నీ కృపలే నీ బ్రతుకెందుకయా నీ కృపలే నీ బ్రతుకెందుకయా. నిర్మల మతితో నిన్ను కీర్తించిన నిర్మల మతితో నిన్ను కీర్తించిన భవబంధంబులు బాపెదవట గద గోపికాలోల గోపాల బాల గోపికాలోల. ఆ విధంగా ఆనందపడ్డారు ఆ గోపభావనందరూ కూడా. ఆ కృష్ణుని వశవర్తులైపోయి కృష్ణునికి అమ్ముడు పోయినారయ్యా ఆ పరీక్షణ మహారాజా. ఒక్కనాడు ఆకలి వేస్తున్నదంటే మునిపల్లెకు పంపినాడు కృష్ణస్వామి. యజ్ఞం చేస్తున్నారు బ్రాహ్మణులు ఆయనారా. వాళ్ళ దగ్గరికి పోయి బలరాముడు కృష్ణుడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి భోజనం పెట్టుకుంటే పంపండరా అంటే పొడతారు. పొంటే పోయినారు పాపం. పేవరికి అప్పుడు మధ్యాహ్నం 2:30 3 అవుతున్నది. సంధ్యావందనం మాధ్యానికి అనుష్ఠానం చేసుకుంటారు. యజ్ఞం అంతా అయిపోయింది. నైవేద్యాలకు దూడుతున్నారు పుణ్యసతులందరూ కూడా, ఆడవాళ్ళందరూ. వీళ్ళు పోయి గబగబ నలుగురు గొల్లవాళ్ళు పోయి, అయ్యా బ్రాహ్మణోత్తములారా, గోవిందుడు రాముడు బృందావనంలో గోవులం మేపుతున్నాడు, ఆకలి వేస్తున్నాడు, అన్నం మడి మడి ఆగుండే ఎక్కడికి వస్తున్నాడు, బ్రాహ్మణులు తినలేదు, ఇంకా నైవేద్యం లేదు, లేదు అన్నమే. పరీక్ష నరేంద్ర, అయ్యయ్యో క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములున్ కాలంబు దేశంబు దేవతయు ధర్మము అన్యముల్ దలప ఎవ్వడో. అట్టి సర్వేశ్వరున్ మతిను హింపక గోపబాలుడనుచు మందస్థితిని చూచి దుర్మతులయి అన్నము లేదు లేదనిరి సన్మాన క్రియాశూన్యులై నరేంద్ర. వాళ్ళు చేసే యజ్ఞం, వాళ్ళు చదివే మంత్రాలు, వాళ్ళు చేసే తంత్రాలు, వాళ్ళు ఖర్చు పెట్టే ధనం, వాళ్ళు నిర్ణయం చేసుకున్న కాలం, వాళ్ళు నిర్మాణం చేసుకునేటువంటి దేశం, ఏ దేవత ఏ ధర్మం ఎవరో అటువంటి సత్యానంద స్వరూపుడైన పరమాత్మను గొల్లవాడని భావించి అన్నం లేదు లేదన్నారయ్యా సన్మాన క్రియా శూన్యులై. గమనించారా? దైవం ఎక్కడ ఉంది? మిస్ అవుతాం మనం. ప్రతి దుక్కున కూడా మిస్ అవుతామండి. మిస్ అయిపోయి అసలైన దాన్ని విడిచిపెట్టి ఎక్కడో చిన్నది గిత్తదాన్ని వడ్డీని పట్టుకొని చస్తుంటాం అన్నమాట. అక్కడనే మనకు కొద్దిగా బాధాకరమవుతుంది మనం. అందుకే భాగవతం కావాలి, బాగా అవుతాం అప్పుడే. భాగవతాన్ని మంచిగా శ్రవణంగా వినాలి, చదవాలి. సమయం దొరికినప్పుడు పోతన భాగవతం ఏమాత్రం కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళనే చదువుకోవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.
అయ్యా వచ్చి చెప్పారు, అయ్యా దొరకలేదయ్యా, పెట్టలేదు. ఏమన్నారా? పెట్టమన్నారు. అరే ఎవరిని అడిగారా? బ్రాహ్మణం. కాదు వాళ్ళ భార్యలను అడగండి, వెళ్ళండి అన్నాడు. పుసక భిక్ష పెట్టే పుణ్యసతులు లేరే. ఈసారి వెళ్ళి ఇంటి వెనక దళానికి వెళ్ళి, అమ్మ గోవిందుడు రాముడు ఆకలి వేస్తుందా, మాట్లాడకుండా వెళ్ళిపోండి, మేము అడగ వస్తాం, వెళ్ళండి. సముఖం చేశారు. భక్ష్యభోజ్య చోచలేయ పానీయ పదార్థంబులన్నీ గంపలో వడ్డించుకొని తరుణులు 4-5 బయలుదేరి వెళ్ళి మరి సింహద్వారం దగ్గర వచ్చే వరకు చేతులు అడ్డం పెట్టారయ్యా పరీక్షణ్ మహారాజా. ఎవరు చేతులు అడ్డం పెట్టింది? ఎవరు? బిడ్డలు మగలును భ్రాతలు బావలు అడ్డముదని వలదనంగా. చేయాను ఉదాహరణ మనం మంచి పని చేయడం అంటే సంసారం లోపల ఈ గృహస్థాశ్రమం లోపల అడ్డం వచ్చేది వీళ్ళు ఎవరు? బిడ్డలు మగలును భ్రాతలు బావలు వలదని అడ్డముదనంగా అటు దళంగుడని మారొడ్డుచు జగదీశ్వరునకు జడ్డన అన్నంబుగని సనిది. ఈ చేతులకు చెక్కలు పెట్టా ఎన్నడూ మీరు లైన్ క్లియర్ ఇచ్చారు కనుక ఎప్పుడు అడ్డం పెట్టిపోయినా తీండి అని తీసి పక్కకు పెట్టి వెళ్ళిపోయారు. ఆయనది ఏం చేస్తారు? త్యాగేనైకే అమృతత్వ మానసు త్యాగాశాంతి అనంతరం. లౌకిక పనికి కొంచెమైనా త్యాగం కావనే, అటువంటి పారమార్థానికి త్యాగం లేకపోతే ఎట్లా అయితే చెప్పండి? పడుకొని గంపలు పడుకొని బయలుదేరి వెళ్ళి బృందావనంలో కూడా పాదం మీద పాదం వేసుకొని మోహన మురళీ గానం చేస్తున్నాడు స్వామి. ఎలా ఉన్నాడు? రాజితోత్పల కర్ణపూరములవాణి మైద పల్లవ పుష్పధామములవాణి భువన మోహన నటవేష భూతివాణి కృష్ణునింగనిరి కాంతలు కన్నుల కరువుదీరా కాంతలు కన్నుల కరువుదీర నరేంద్ర. మెళ్ళో పూలదండ వేసుకున్నాడు. కొప్పు కందనాక ముంగుళ్ళన్నీ గుండ్ర రింగులు తిరుగున్నాయి. చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. మురళి మీద వేలు వేసి ఈ వేళను ఆడిస్తున్నాడు. కాలుపైన కాలు వేసుకున్నాడు. పీతాంబరాన్ని ధరించినటువంటి ఒక ముగ్ధమోహన సుకుమార శ్యామసుందరుణ్ణి కనుడార చూసి ఆ వంటకాలు అలాగే పెట్టాన పాదాల దగ్గర ఉండిపోయినారయ్యా రాజా. కాసేపు కాగానే ఓ కాంతారత్నములారా, ఓ కాంతారత్నములారా, మన ఖ్యాల లేరు వాళ్ళు. అది ఏకాంత భక్తి అంటే. కాసేపు కాగానే కాంతారత్నములారా కృష్ణ మీ గృహముల కళ్యాణమే ఏమిగా వింతు మీకు ఎప్పుడో తరుణులారా. ఇటన్ వీక్షింపనా కోసమే తెంచినారెంతో వేడుకతోనే నెరుంగుదు నిర్హేతుక స్థితి నన్ను ధీమంతులు మీరికియగందురు గదా. సరా భగవంతుడికి ఏం కావాలంటే హేతువు లేకుండా దైవాన్ని ఆశ్రయించు. కానీ మనం అన్ని హేతువులు పట్టుకొని అప్లికేషన్లు పట్టుకొని వెళ్ళిపోయి పెడతాం ఆయన దగ్గర. ఆహా ఏంది ఫైల్ అన్ని నడసంతకాలు పెట్టాలి అని బాధపడతాడు ఆయన. అలా పోకూడదు. కోరికతో మనం వెళ్ళామంటే కుక్కకు బిస్కెట్ వారేసినట్టు దొంగాడు బిస్కెట్ వారేసినట్టు వారేస్తాడు. ఇక నీకు ఆయనకు చాలా కట్ అయింది, వెళ్ళిపోంటాడు. కృపణ ఫలహేతవ, ఫలాన్ని కోరేవాడు అల్పుడు దీనుడు. స్వామి నా ప్రాణాలు నీ చేతిలో పెట్టాను, సారథి నడిపించిన ఆ రథాన్ని అని అన్నప్పుడే పరమాత్మ యొక్క కృప కలుగుతుంది. ఏం కావాలి మీకు నిర్హేతు కంటే? కృష్ణ మాకు ఏం వద్దు స్వామి, నీ పాదాల దగ్గర మమ్మల్ని ఉంచు. అగో గదే పనికిరాదు. అక్కడ మీ పతులు ఎదురు చూస్తారు. అక్కడ మీ పతులు మీకోసం ఎదురు చూస్తారు. యజ్ఞం లోపల మీరు పక్కకు లేకపోతే వాళ్ళు చేసే యజ్ఞం అంతా వృధానే. కనుక మీరు వెళ్ళాలి గృహస్థాశ్రమ ధర్మంలో. వెళ్ళండి అనగానే పోం కృష్ణ వాళ్ళతో కంటయి వచ్చాము, అక్కడికి పోతే మా ప్రాణాలు తీస్తారు. అయ్యో దేవతలు వేసుకుంటారు మిమ్మల్ని. నై కళ్యాణకి వచ్చి దుర్గతి తారగచ్చది, మీకేం కాదు, శుభం జరుగుతుంది, వెళ్ళండి. పోయినారు. గంటన్నర అయింది కదా. ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళు చెప్పారు కృష్ణతత్వాన్ని అందరే. బలరామకృష్ణుడు గోవిందుడు అక్కడ రాముడు అక్కడ ఉన్నారట, బృందావనం లోపల వాళ్ళు మానవులు కాదట అని బ్రాహ్మణులకు తెలిసింది. వీళ్ళు బిక్కు అనుకుంటూ పోయినారు ఇంటి మీద నుంచి. ఆహా వీళ్ళు ఎంత పుణ్యాత్తులు ఆడివాళ్ళు. కృష్ణ కృష్ణ మన్నింపు మా మాధవా. బ్రాహ్మలు కటకట మోసపోయితిమి, కాంతల పాటి బుద్ధి లేదు. నేడిట హరింగానమో నెరుంగము
మేము దురాత్ములము, మేము కల్మషోద్భటులము, విష్ణుదూరగుల ప్రజ్ఞతలేల, తపంబులేల, పర్యటనములేల, శీలములు యాగములు మరి ఏల కాల్పన. శాస్త్రాలు వచ్చు, వేదాలు వచ్చు, గాయత్రి జపం చేస్తాం, త్రికాల సంధ్యావందనం, అగ్నిహోత్రం, తీర్థయాత్రలు చేస్తాం. కానీ మాకంటే ఆడివాళ్లే మేలు. కటకట మోసపోయి మీ కాంతల ఒక ఆటికి బుద్ధి లేదు. అన్నీ మా దగ్గర ఉన్నాయి కానీ భక్తి లేదు. వాళ్ళ దగ్గర ఏదీ లేదు, భక్తి ఉన్నది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది? భాగవత యోగం ఉన్నాం. అందుకే అన్నిటికంటే భక్తే చాలా గొప్పనైనటువంటి. భక్తితోని పరమాత్ముడు ప్రసన్నుడైతాడు అప్పుడే. వేరే మార్గంలో కూడా ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కష్టతరాన్ని ప్రసాదించేటువంటివే కానీ సులభుడు, భక్త సులభుడు అంటాడు. అందుకే భక్తిమాన్మే ప్రియోనరా అన్నాడే కానీ వేరే మాన్మే ప్రియోనరా అని ఎక్కడ. జై శ్రీకృష్ణ. ఆ విధంగా ఆ పరమాత్ముడు అందరినీ కూడా అనుగ్రహించి ఆ బృందాల్లో ఉన్నటువంటి గోపాలను, గోవిందులను అందరినీ, సకల జీవకోటిని కూడా ఉద్ధరించుకుంటూ అందరికీ ఆనందాన్ని ప్రసాదించాడయ్యా పరీక్ష నరేంద్ర అని శుకదేవులు వారు పరీక్షితుకు చెప్పిన ఈ భాగవత కథ, శివనకాది మహామునింద్రులకు సూతుడు చెప్పిన ఈ కథ, ఏకశిలానగరంలో పోతన్న వివరించిన, రాముని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో, రామచంద్రుని అనుగ్రహంతో, అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.